వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, ఏ మానవులైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఈ రెండు లక్షణాలను కలిగి ఉండాలి. ఒకటేమిటి? ఏకాగ్రత. రెండు విచారణ. ఏది ఎప్పుడు వాడాలో తెలియదు. ఈ రెండు లక్షణాలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. మానవులందరికీ ఉంటాయండి. మానవులందరికీ బుద్ధి యొక్క లక్షణాలు ఏమిటాయా అంటే, ఒకటి ఏకాగ్రత, రెండు విచారణ. ఏకాగ్రత అనేటటువంటిది అనుభవానికి తెచ్చేటటువంటి సాధన. మీకు అనుభవం రావాలనుకోండి, ఏకాగ్రతగా ఉండాలి, అప్పుడు అనుభవం వస్తుంది. అదే విచారణ, అదెప్పుడు వాడాలి అంటే సందేహం వచ్చినప్పుడు వాడాలి. ఏదైనా సందేహం వచ్చింది అప్పుడు ఏకాగ్రత పంచి, అప్పుడు విచారణ వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, మానవులు మేము అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తున్నామండి, అనేక పుస్తకాలు చదివామండి, అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళామండి, అనేక ఆశ్రమాలకు వెళ్ళామండి, అనేక తీర్థయాత్రలు చేసామండి. బాబు ఆత్మానుభవం వచ్చిందా? బాబు బ్రహ్మానుభూతి కలిగిందా? బాబు పరబ్రహ్మము నిర్ణయమైందా? పరాత్పరము నిర్ణయమైందా? ఈ సాధనలన్నింటికీ పరమ గమ్యం, ఆఖరి మెట్టు, లక్ష్యం ఏమిటయ్యా అంటే ఈ 4 మాటలు. నువ్వేదైనా చెయ్యి, ఆఖరికి నమస్కారం దగ్గర నుంచి మొదలు పెడితే చిట్ట చివరి అంకం దాకా, అంశం దాకా, ఎరుకని విడవడం దాకా ఏమిటయ్యా వాటన్నిటికీ? మొదటి మెట్టు ఆత్మానుభూతి, రెండవ మెట్టు బ్రహ్మానుభూతి, మూడవ మెట్టు పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయం, నాలుగవ మెట్టు పరాత్పరం. దానికే పరబాహ్యం అని నిర్ణయం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం మనమే, దానికే పేరు లేదు. అది పరబాహ్యం, అది పరాత్పరం. ఇంకా కావాలంటే ఇంకో పరం కూడా వేసుకోమన్నారు, పరాత్పర పరం. నీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవయ్యా. ఎందుకని అంత ఎన్ని పరాలు వేసిన విషయం అదే. కాబట్టి మనం ఎప్పటికైనా సరే మానవుడు జ్ఞానం ద్వారా సాధించదగినటువంటి ఉత్తమమైనటువంటి స్థితులు ఏమి? మనిషికి జ్ఞానం ఉందా లేదా? మనిషి పుట్టిన ప్రతి వాడికి జ్ఞానం ఉంది. ఆఖరికి మిగిలిన జీవరాశులలో కూడా వాటికి సంబంధించినటువంటి పరిమితమైన జ్ఞానం ఉంది. ఉందా లేదా? కోడికి 3వ ధాముకి లేవమని ఎవరు చెప్పారు? సహజంగా లేదు. ఒక కుక్క మీరు గుప్పెడు అన్నం పెడితే ఎక్కడ తిరిగినా కానీ టక్కమని మీ ఇంటికే వచ్చి పుడుకు. ఒక పిల్లికి ఒక చెంచాడు పాలు పోసారనుకోండి, అది టైంకి వచ్చి మ్యావ్ మ్యావ్ ఉండదు. ఎవరు చెప్పారు దానికి? ఒక చిన్న పంచదార కణం మీరు ఎక్కడో గూట్లో పెట్టారు, ఎక్కడో ఉంటుంది చీమ, ఆ చీమ అక్కడి నుంచి ఎదుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చి ఆ పంచదార కణం పట్టుకు. ఎవరు చెప్పారు దానికి? ఎవరు తెలియజెప్పారు? కాబట్టి నాకొక్కడికే జ్ఞానం ఉంది అనుకున్నట్ట మానవుడు. ఒరే నీకొక్కడికే జ్ఞానం ఎట్లా ఉంటుంది? సకల జీవరాశికి కూడా తత్సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. అసలు జీవం అంటేనే జ్ఞానం రా నాయన. జీవం అంటేనే జ్ఞానం. వేరే జీవానికి జ్ఞానానికి భేదం లేదు. ఈ దృష్టితో చూడడం నేర్చుకో. అందుకని పరమాత్మ భగవద్గీతలో సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. సాధన చేస్తున్నామన్న వాళ్ళందరూ, ఏకాగ్రత చేస్తున్నామన్న వాళ్ళందరూ, విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నామన్న వాళ్ళందరూ, విచారణ చేస్తున్నామన్న వాళ్ళందరూ తప్పక సమదర్శనాన్ని కలిగి ఉండాలి. వాళ్లకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఈ సమదర్శన స్థితి కనుక మనకి రాకపోతే మీరు 100 జన్మల పాటు ఏకాగ్రత చేసినా, 100 జన్మల పాటు సాధనలు చేసినా, కల్పాంతం వరకు విచారణ చేసినా మీకు ఈ 4 లక్ష్యాలు సిద్ధించవు అని వివేక చూడమని చెప్తారు. కల్పాంతరశతై అంటూ ఒక కల్పం కాదట, 100 కల్పాల వరకు కూడా ఇది సిద్ధించదు. ఎందుకని? సమదర్శనం లేదు కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడు మొట్టమొదట సాధించవలసినటువంటిది ఏమిటా అంటే సమదర్శనం. జ్ఞానం యొక్క ప్రయోజనం సమదర్శనం. మన ఎదుటివాడిలో ఉన్నటువంటి ఒకానొక దోషాన్ని మాత్రమే దర్శిస్తున్నాం. వాడిలో 99 మంచి లక్షణాలు ఉన్నాయి, కనీసం ఒక్క మంచి లక్షణమైనా ఉంటుంది. 99 చెడ్డగా అనుకుందాం మీరు చెప్పినట్టే.
కనీసం ఒక్క మంచి లక్షణం అయినా ఉందా లేదా? లేకుండా వాడు మనిషి ఎట్లా అవుతాడండి? ఇంపాసిబుల్. ఎందుకని ప్రతి జీవిలో కూడా ఏదో ఒక మంచి లక్షణం ఉంది. కానీ ఆ ఒక్క మంచి లక్షణాన్ని కాకుండా మిగిలినటువంటి దుర్లక్షణాలను మాత్రమే మనం చూస్తుంటే అవన్నీ మనలో కూడా ఉన్నట్టే. ఏమండి, మా ఆయనకి బాగా కోపం ఎక్కువండి. ఎవరు గుర్తించారు? నేనేనండి, రోజు అనుభవించేది నేనేగా, ఆ కోపానికి బలి అయ్యేది నేనే కదా. కాబట్టి నాకే దాని సంగతి బాగా తెలుసండి. ఓహో అలాగా, ఇప్పుడు ఆ కోపం నీలో కూడా ఉన్నట్టే. అదేంటి గుర్తించావుగా? గుర్తించడానికి ఏ జ్ఞానం అయితే వాడావో ఆ జ్ఞానం ఆ మాలిన్యం చేత కప్పబడుతూ ఉంటుంది. ఈ మాలిన్యం అంతా సూక్ష్మ శరీరంలో. చాలామందికి మాట మీద అదుపు ఉండదు, వాక్ సంయమనం ఉండదన్నమాట. ఎవరెవరికైతే వాక్ సంయమనం లేదో వాళ్ళకి స్థూలాన్ని దాటనటువంటి వాళ్ళంతా. వాళ్ళకి కేవలం స్థూలమే సత్యం. స్థూలాన్ని దాటినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ వాక్ సంయమనం ద్వారా అప్పుడు మాత్రమే సూక్ష్మ శరీరం యొక్క పరిజ్ఞానం లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ వాక్ సంయమనం చేయాలి. ఎలా మాట్లాడాలయ్యా? వజ్రాలు తూచినట్టుగా మాట్లాడాలి. ప్రతి మాట ఎవరో ఒకరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పిన ప్రతి మాట మనం జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు అనేటటువంటి పద్ధతిగా మనం మాట్లాడడం రావాలి. మరి మిగిలిన సమయం ఏం చేయమంటారండి? మౌనం వహించి నీ హృదయ స్థానంలో నువ్వు ఉండు, నీ సహజ స్థితిలో నువ్వు ఉండు, నీ స్వరూపంలో నువ్వు ఉండు. ఇది రావాలి అంటే ఒక నియమం ఉంది. ఏమిటయా అంటే గంటకు ఒక మాట మాట్లాడు. రోజుకి ఎన్ని గంటలండి? 24. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడవచ్చు? అంతే. మా గురువు గారి దగ్గరికి వెళ్ళంగానే నాకు ఒక నియమం పెట్టారండి, మాట్లాడకుండా ఎంతసేపు ఉంటాం. నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రోజుకి 24 గంటలు ఉంటే 20 గంటలు మాట్లాడే స్థితిలో వెళ్ళా. ఆపకుండా 20 గంటలు మాట్లాడగలను అప్పుడున్న పరిస్థితులు. అంటే నాకు ఒక 26 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు ఒక 54 ఏళ్ళు ఉన్నాయి. ఆ 26 ఏళ్ల వయసులో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించారు, వీడు ఆపకుండా 20 గంటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి వీడికి వాక్ సంయమనం నేర్పాలి. మొట్టమొదట ఏం చేశారు? నాయన రోజు పొద్దున్నే సూర్యోదయం కల్లా రా, వెళ్ళేవాడిని, కూర్చో, అంతే. ఏం చేయాలి? ఏమి చేసే పనేం లేదు, కూర్చోవడమే, మౌనంగా కూర్చోవడమే నీకు సాధన, అంతే. ఏం చెప్పేవాళ్ళు కాదు, ఏం వినేది లేదు, ఏం చదివేది లేదు, అంతే. ఆయన కుర్చీలో మనం కుర్చీలో అలా కూర్చోవడమే. 3 గంటలు 6 నుంచి 9 వరకు అదే సాధన. అయ్యా 9 అయింది, వెళ్ళొస్తానండి. మంచిది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? చివరి మాట అదే. మొదటి మాట ఏమిటి? రా, కూర్చో. 3 గంటల తర్వాత ఏం చెప్పారు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మధ్యాహ్నం వస్తానండి. సంతోషం. ఎన్ని మాటలు మాట్లాడారు? 3 గంటలకు 3 మాటలు అయిపోయింది. మళ్ళా మధ్యాహ్నం 1 గంటకి భోజనం విరామం కదండి, 1 గంటకు వెళ్తాం. వెళితే కూర్చుంటే మళ్ళీ ఒక 2 గంటలు మళ్ళీ మౌనమే. మళ్ళీ 2, 3 అయ్యేదాకా మళ్ళీ 3ంటికి వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇదే పని, వేరే పని లేదుగా. ఎప్పటి వరకు? బాగా గుర్తుపెట్టుకోండి, గంటకి వీడు ఒక మాట మాట్లాడగలిగే సామర్థ్యం వచ్చే వరకు ఇదే సాధన. అలా ఆచరణపూర్వకంగా నేర్పే మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశికులు అంటారు. వాళ్ళు మాటలతో నేర్పరు. వాళ్ళు ఎలా నేర్పుతారండి? ఆచరణపూర్వకమైన బోధ. మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పుస్తకాలు బట్టి పెట్టేసి, బాగా వల్లె వేసేసి, బాగా ఎదుటివాడికి బోధించేసేసే ప్రయత్నం చేసేస్తున్నాం. ఇలా చెప్తే మనం అందరం ఏమవుతాం? ఉపాధ్యాయులు అవుతాం, గురువులం కాం. మనం ఎవరవుతాం? ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుడికి గురువుకి తేడా ఏంటి? ఆచరణపూర్వకంగా ఆచరంతి ఇది ఆచార్య. ఆచరించి చూపిస్తాడు, ఆచరింప చేస్తాడు. అలా ఆచరింపజేసేవాడెవడో వాడు ఆచార్యుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సిటీలో పదవుల పేర్లని ఏముంటాయండి? ఆచార్య అనే పేరు, ప్రొఫెసర్ అనమాట. దాని పేరేంటంటే ఆచార్యులు. వాళ్ళంతా కూడా కింద స్కూల్లో చెప్పేటప్పుడు ఆచార్యులు అనరు. యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన తర్వాత ఆచార్య అన్న పదం వస్తుందండి. అంటే అర్థం ఏంటి?
వాడు ఎదిగాడు అన్నమాట. ఎక్కడికి ఎదిగాడు? అజ్ఞానం నుంచి జ్ఞానానికి, జ్ఞానం నుంచి విజ్ఞానానికి, విజ్ఞానం నుంచి సుజ్ఞానానికి. అర్థమైందండి? మధ్యలో ఒకటి ఉంది ప్రజ్ఞానం. మధ్యలో ఏముందండి? ప్రజ్ఞానం. అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం. ఈ నాలుగింటిలోనూ అంతఃసూత్రం ప్రజ్ఞానం. అజ్ఞానిలో కూడా ప్రజ్ఞానం ఉంది, జ్ఞానిలో కూడా ప్రజ్ఞానం ఉంది, విజ్ఞానంలో కూడా ప్రజ్ఞానం ఉంది, సుజ్ఞానంలో కూడా ప్రజ్ఞానం. అందుకని భగవద్గీత యొక్క ప్రథమ ఉపదేశం అర్జునుడికి ఏం చెప్పాడయ్యా అంటే, నాయనా స్థితప్రజ్ఞుడవు కమ్ము. ఏం చేయమంటారు స్వామి? నువ్వు ప్రజ్ఞలో స్థిరంగా ఉండవయ్యా. ప్రజ్ఞ అంటే ఏమిటండి? బుద్ధికి సాక్షి ఏదో అదే ప్రజ్ఞ. మనందరం బుద్ధి దగ్గర ఆగిపోతున్నామా, బుద్ధికి సాక్షిగా ఉంటున్నామా? అబ్బో, బుద్ధి దగ్గర ఉండడమే చాలా కష్టం అండి బాబు. ఎందుకని? మనసులో ఉంటేనే ఆనందంగా ఉండదు, బుద్ధిలో ఉంటే ఆనందంగా ఉండదు. అక్కడ విషయానందం ఉండదు, బుద్ధిలో విషయానందం ఉండదండి. కేవలం విచక్షణాయుతమైనటువంటి ఆనందమే ఉంటుంది. అక్కడ కూడా ఆనందం ఉంటుంది, కానీ ఎటువంటిది ఉంటుంది? విచక్షణాపూర్వకమైన ఆనందమే ఉంటుంది బుద్ధిలో. మనసులో ఏముంటుంది? విషయానందం ఉంటుంది. ఏంటో ఈవిడ ఇంతసేపటి తర్వాత టీ ఇచ్చింది, కాఫీ ఇస్తే బాగుండేది. ఎవరు చెప్పారు? మనస్సు. అర్థమైందండి? ఏదో ఒకటి ఇచ్చారు, సంతోషించవయ్యా అన్ని లోపల నుంచి బుద్ధి. ఇప్పుడు అదేవారు విచక్షణాయుతమైన ఆనందం. అర్థమైందా లేదా? ఈ రెండు మనలో పనిచేస్తూ ఉంటాయండి. మనసు పనిచేస్తుంది, బుద్ధి కూడా పనిచేస్తుంది. కానీ నేనెవరిని? బుద్ధికి సాక్షిని. నేను ప్రజ్ఞను, నేను ప్రజ్ఞానమును. ఈ బుద్ధికి సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే సుజ్ఞానం అనేటటువంటి స్థితికి చేరతాడు. మానవుడి లక్ష్యం ఏంటండి? సుజ్ఞానం. ఇందాక మనం గురు గీతా సంగతమైనటువంటి గురు పూజ చేశాం. అది సుజ్ఞానం అనేది గురుగీతలు, కొట్టి గురుగీత కాదు అది. అదేంటండి? అది సుజ్ఞానం అనేది గురుగీతలు. కాబట్టి గురువును ఆశ్రయించి మనం పొందదగినటువంటి ఉత్తమమైన ప్రయోజనం ఏమిటి? సుజ్ఞానం. సుజ్ఞానాన్ని సాధించాలి అంటే 3 సంయమనాలు ఉండాలి. త్రివిధ సంయమనములు అంటారు వీటిని. ఈ 3 సంయమనములు లేనివాడు సుజ్ఞానాన్ని సాధించలేదు. ఏమిటవి? మనకి 3 పనిముట్లు ఉన్నాయి. ఈశ్వరుడు మనకి 3 పనిముట్లు ఇచ్చాడు. ఏమిటండి అవి? మనసు, వాక్కు, కాయం. మనసు, వాక్కు, కాయం. కాబట్టి ఈ 3ంటిని నీ చెప్పు చేతలో ఉంచుకోవాలి. నీ చెప్పు చేతలు అంటే సుజ్ఞానం అనే పరిధిలో ఉంచుకోవాలి, ప్రజ్ఞానం అనే పరిధిలో ఉంచుకొని వాటిని ఉపయోగించాలి. అంతేగాని శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి అనే స్థాయికి దిగి వచ్చి ఉపయోగించకూడదు. ఇలా ఎవరైతే సాధన చేస్తారో వాడిని తపస్వి అంటారు. మానవులందరూ ఏం చేయాలండి? తపస్సు చేయాలి. ఎవరు చెప్పారు? బ్రహ్మగారు చెప్పారు. ఎవరికి చెప్పారు? 3కి చెప్పారు. ఆయన సృష్టిలో మానవౌఘము, దేవౌఘము, 3వ చెప్పండి ఎవరండి? 3 సమూహాలు సృష్టించాడు ఆయన. ఒకళ్ళెవరు? మానవౌఘము. రెండోది ఎవరు? దేవౌఘము. మూడోది ఎవరండి? ఎవరు? జంతువులు, జంతు సమూహం. తమో గుణంతోనేమో జంతు సమూహం, రజోగుణంతోనేమో మానవ సమూహం, సత్వగుణంతో దేవ సమూహం. ఈ 3కి ఆయన మాట చెప్పాడు. మీరు మేము తరించాలంటే ఏం చేయాలి? తరించడం అంటే ఏంటి? అజ్ఞానం నుంచి సుజ్ఞాన స్థితికి పరిణామం చెందడానికి తరించడం అని పేరు. చాలా చోట్ల మీరు ఈ మాట వింటారు. తారకము, తరణము, తరించుట. నిన్నగాక మొన్నే శ్రీరామనవమి అయింది. ఆయన ఎవరండి? తారక బ్రహ్మమటంచు ఆశ్రయించదన్ రామా అని ఎన్నో కీర్తనలు ఉన్నాయి. ఆయన ఎవరండి? తారక బ్రహ్మము. రామనామం తారక మంత్రం. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక రామ అన్న 2 అక్షరాలతోనే తరించినటువంటి వాల్మీకి మహర్షి ఆధారంగా, ఆదర్శంగా మనం
భారతదేశంలో అనేక ధర్మాలని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగా తారక మంత్రోపాసన చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ తారకం అంటే ఏమిటండి? అజ్ఞానం నుంచి సుజ్ఞానానికి పరిణామం, పరిణతి, పరిపక్వత చెందటమే తరణము, తారకము. ఇది గ్రహించాలి మనం. ఏం చేయమంటారండి? తరించాలంటే ఏం చేయాలి? తరుణోపాయం ఏమిటి? తపస్సు చెయ్యి. దేవతలందరూ వెళ్ళి అడిగారు, ఏమండి మేము తరించాలంటే ఏం చేయమంటారు? నాయన తపఃకృత్వా ఆయన ఏం చెప్పారండి? ఉపదేశం, ప్రజాపతి గారు చెప్పినటువంటి ఉపదేశం అనమాట అందరికీ. తపఃకృత్వా, తపస్సు చేయి నాయన. ఏమిటి తపస్సు అంటే? నీకెన్నున్నాయి పనిముట్లు? 3 ఉన్నాయి. మనసు, వాక్కు, కాయము. ఆ మూడింటిని నీ స్వాధీనంలో సుజ్ఞాన పరిధిలో వాడుకునేటట్లుగా నువ్వు వాటిని స్వాధీనపరుచుకో. అంటే ఇప్పుడు నేను అలా వాడటం లేదా అండి? వాడటం లేదు కదా. ఎందుకని? నీకే కష్టాలు వచ్చినా దేనివల్ల వస్తాయి? నీకే నష్టాలు వచ్చినా దేనివల్ల వస్తాయి? నీకే దుఃఖాలు వచ్చినా దేనివల్ల వస్తాయి? అయితే శరీరం వల్ల, లేకపోతే మనసు వల్ల, లేకపోతే మాట వల్ల. అర్థమైందండి? నోరు మంచిదైతే ఊరు మంచిదే. మీ ఊరు మంచిదా కాదా అని అడగాలండి ఎవరినైనా సరే. అబ్బే మా ఊరొట్టి వేస్ట్ అండి బాబు అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు ధర్మరాజుని అడిగారట. ఆయన ఏమన్నాడు? అందరూ ధర్మాత్ములేనండి బాబు. దుర్యోధనుడు ఏమన్నాడు? అందరూ అధర్మాత్ములేనండి అన్నాడు. ఎందువల్ల? ఈ మనోవాక్కాయములు సుజ్ఞాన పరిధిలో పనిచేయడం లేదు. ఒక ధర్మరాజుకు మాత్రమే ప్రపంచంలో అందరూ ధర్మాత్ములుగా కనపడతారు. మిగిలిన వాళ్ళందరికీ ఎలా కనపడ్డారు? ఏదో ఒక లోపాలతోనే ఉన్నారు. మనల్ని గురించి కూడా మనం ఏమనుకుంటున్నామండి? ఏదో ఒక కొరవ లేకుండా మానవుడు ఎలా ఉంటాడు? ఏమైపోయావు అప్పుడు? దుర్యోధనుడా ధర్మరాజా? మనలో 2 ఉన్నారండి ఇప్పుడు. ఎవడైతే మనసు, వాక్కు, కాయము తన స్వాధీనంలో ఉంచుకున్నాడు వాడెవడు? ధర్మరాజు, యుధిష్ఠిరుడు. అర్థమైందండి? సమవర్తి. ఆయన పేరేంటండి? సమవర్తి. మనకు అర్థమయ్యేట్టుగా 3 పేర్లు పెట్టుకున్నాం. ఆయన పేరేమిటి? సమవర్తి. సమదర్శనం కలిగిన వాడెవడో వాడు సమవర్తి, వాడు ధర్మరాజు. భేద దర్శనం ఉన్నవాడెవడో వాడెవడు? అహంభావి, అహంకారం బలంగా ఉంది, దుర్యోధనుడు. అర్థమైందండి? మానధన సుయోధన. అందరూ ఎప్పుడూ నన్ను గౌరవించాలి, నన్నే గౌరవించాలి. నన్ను గౌరవించాలి పర్వాలా, నన్నే గౌరవించాలి. అప్పుడేమైపోయింది? ఇంకా ప్రమాదం వచ్చేసి. మన జీవితంలో మనం కూడా ఎలా ఉన్నాం? ఐడెంటిటీ క్రైసిస్. ఏది చేసినా కూడా మనల్ని ఎప్పుడూ కూడా ఇంద్రుడు, చంద్రుడు, ఉపేంద్రుడు అనాల్సిందే. అనలేదనుకోండి వాడికి సాయంత్రం మోక్షం లేదు. వండితే కదా, మనం వండితే కదా వాడికి మోక్షం. నేను ఎందుకు వండలేదండి, వాడు ఆయన పొగడలేదు కాబట్టి సాయంత్రం భోజనం లేదు అన్నాం అనుకోండి, అప్పుడు మనం సమవర్తిమేనా, సమదర్శనమేనా? మన కర్తవ్యాన్ని మనం నిమిత్త మాత్రంగా ధర్మపూర్వకంగా నిర్వహించడానికి ఉపయోగపడేది ఏదో అది జ్ఞానం. ధర్మాచరణ చేత మీకు లభించేది ఏదో అది జ్ఞానం. ఏమండి, న్యాయం ప్రధానమా, ధర్మం ప్రధానమా? ధర్మమే ప్రధానం. ధర్మాన్ని అనుసరించి న్యాయం చెప్పాలే గాని న్యాయాన్ని అనుసరించి ధర్మాన్ని చెప్పకూడదు. ధారయేతి ధర్మ. దేశ కాలములనే పరిమితులు లేకుండా సర్వ మానవులు ఆచరించదగినటువంటిది ఏదో అది ధర్మము. అది నీకు కావచ్చు, నీ ముని మనవడికి కావచ్చు, నీ ముత్తాతకు కావచ్చు. ఏమంటే ఆ రోజులు ఇప్పుడు లేవు కదా, అది న్యాయం అయ్యాబు. రోజులను బట్టి మారేదంతా న్యాయం, రోజులను బట్టి మారదండి ధర్మం. అది ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. అందువలన ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం. ఇక్కడ మనం జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగం ఏది జ్ఞానమో స్పష్టంగా చెప్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే అంతా జ్ఞానమే మన దృష్టిలో. వంట చేయడం కూడా జ్ఞానమే, సున్నం వేయడం కూడా జ్ఞానమే, కరెంటు పని చేయడం కూడా జ్ఞానమే, పూజ చేయడం కూడా జ్ఞానమే, దూషించడం కూడా
తెలుసా మీకు ఎవరికైనా? మీ అందరికీ తిట్టడం బాగా అవుతా రాదా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి, నాకు తిట్టడం బాగా అవుతా రాదా? తిట్టడంలో పోటీ పెట్టారు అనుకోండి, ఎవరు గెలుస్తారు? చాలా సులభమని అనుకుంటారు కానీ అది చాలా కష్టం. ఎవరినో దూషిస్తున్నాననే భ్రాంతిలో తనను తానే దూషించుకుంటున్నాడు. ఏ తత్ఫలం తానే అనుభవిస్తాడు. దుష్కర్మ ఏమండి, ఇందాక నుంచి మనసు, వాక్కు, కాయము సంయమనం గురించి చెప్తున్నారు మీరు. సంయమనం లేకపోతే ఏమవుతుంది? దుష్కర్మ అవుతుంది, దుష్ఫలితాలు వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి దుష్ఫలితాలు ఏవైనా సరే ఈ మనసు, వాక్కు, కాయము సరి అయిన రీతిలో వినియోగించకపోవడమే. అది నీ సూక్ష్మ శరీరంలో భద్రంగా దాచబడుతుంది, సందర్భం వచ్చినప్పుడు అంకురిస్తుంది. నిన్నటిదాకా బాగానే ఉన్నానండి, ఇవాళ మార్పు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో చెప్తాం కారణం. ఆ బ్యాక్టీరియా వచ్చింది, ఈ వైరస్ వచ్చింది, దానికి ఇది వచ్చింది, దీనికి అది వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ ఇన్ఫెక్షన్, అదంతా ఓకే. ఎందుకని మిగిలిన వారికి అందరికి ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుందండి. వీళ్ళకి ఎందుకు వచ్చిందండి? వీరికి ఇమ్యూనిటీ బాగాలేదు. ఏ ఇమ్యూనిటీ ఎలా మారిపోయింది మరి? ఆ శరీరం శరీరానికి మారిపోతుందండి, మనిషి మనిషికి మారిపోతుందండి, రోజు రోజుకి మారిపోతుందండి, క్షణ క్షణానికి మారిపోతుంది. డాక్టర్ గారు పొద్దున వచ్చి చూసి వెళ్ళారు, బాగానే ఉన్నారు, అన్ని రిపోర్ట్లు బాగా రాశారు. సాయంత్రం వచ్చేప్పటికి అంతా తేడా వచ్చేస్తుంది. ఏమైంది? ఎవరు మార్చారు? ఈ స్థూల శరీరం ఆ సూక్ష్మ శరీరం చేతిలో కీలు బొమ్మ. నడిపించేది, ఆడించేదంతా కూడా ఆ సూక్ష్మ శరీరం. కానీ ఆ సూక్ష్మ శరీరాన్ని ఆడించేది కారణ శరీరం అనే అవిద్య, అజ్ఞానం. ఆ కారణ శరీరాన్ని ఆడించేది, సృష్టించేది మహాకారణ శరీరం. కాబట్టి ఇప్పుడు నేనెవరిని? ఈ స్థూల శరీరాన్న, ఆ సూక్ష్మ శరీరాన్న, ఆ కారణ శరీరాన్న, జ్ఞానస్వరూపమైనటువంటి మహాకారణ శరీరాన్ని నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం వెతకమంటోంది అధ్యాత్మ జీవనం, దివ్య జీవనం, దివ్యాత్మ జీవనం. ఈ ప్రశ్నకు ఎవరైతే స్వానుభవంతో సమాధానాన్ని పొందుతారో వాళ్ళే జ్ఞానులు. ఈ జ్ఞానాన్ని గనక నువ్వు పొందకపోయినట్లయితే, అనుభవ జ్ఞానంగా నీకు అది లేకపోయినట్లయితే పునః నీ ప్రయాణం అజ్ఞానం నుంచి మొదలు పెట్టవలసిందే. కాబట్టి నీకు 4 సాధనలు చెప్పారు. నాయనా తపస్సు చేయి, మొదటి సాధన తపస్సు చేయి. తపస్సు అనగా ఏమి? మనసు, వాక్కు, కాయము ప్రవర్తిస్తానని ఏదైతే చెప్తుందో అలా ప్రవర్తింప చేయనీయకు. దానికి జ్ఞానం అనే పరిమితిని పెట్టు, సుజ్ఞానం అనే పరిమితిని పెట్టు. అలా సంయమించు, స్వాధీనపరుచుకో. ఇంద్రియాలు కోరినవి వాటికి ఇవ్వకు. దానికి తపస్సు అని పేరు. మొదటి సాధన. రెండవ సాధన ధ్యానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ అనేక రకాలైనటువంటి ధ్యానాలు ప్రాచుర్యంలో ఉన్నట్టు కనబడుతుంది. ఏవో రకరకాల పేర్లు, రకరకాల విధానాలు. ఆ ధ్యానం దేని కొరకు? జ్ఞానం కొరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నానండి, ఆత్మానుభవం రాలేదండి, పూర్తవ్వలేదు. ఎప్పుడు పూర్తవుతుంది? ఆత్మజ్ఞానం వస్తేనే, లేకపోతే వీలవదు. కాబట్టి ధ్యానం తప్పక చేయాలి మానవులందరూ. రోజులో 24 గంటలలో మానవుడు ఎన్ని గంటలు ధ్యానం చేయాలి అని అడిగాను. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు. ఎన్ని గంటలు వీలైతే ఎన్ని గంటలు శ్వాసించాలండి? ఎన్ని గంటలు శ్వాసించాలి? 1 గంట అన్న మానేద్దాం, కుదరదా? ఇది కూడా అంతే. శ్వాసించినంత కాలం ధ్యానం చేయాలి అంతే. అంటే అది అత్యంత సహజం. ధ్యానం అనేది వేరే కాదు, ప్రత్యేకం కాదు. శ్వాసతో సమంగా చేసేటటువంటి ధ్యాస, ధ్యాసే ధ్యానం. శ్వాసతో సమంగా నేను ఆత్మస్వరూపుడు అనేటటువంటి భావాన్ని, ధ్యాసను నిలబెట్టుకోవాలి. ఆత్మధ్యానమే ధ్యానం, స్వాత్మ ధ్యానమే ధ్యానం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వేరే కలడు, ఈశ్వరుడు వేరే కలడు, దేవుడు వేరే కలడని ధ్యానం చేస్తున్నానంటే లాభంలే. స్వాత్మ ధ్యానమే ధ్యానం.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యానం చేయకపోతే నువ్వు యోగివి కాజాలవు. చేయాలి. అయిన తర్వాత ఏం చేయాలండి? జ్ఞాని అవ్వాలి. అది ఎలా వీలవుతుందండి? ఆ ధ్యానం సహజమయ్యే కొద్దీ సమాధినిష్ట కలుగుతుంది. సమాధినిష్ట ఎక్కడికి వెళితే కలుగుతుందండి? ఎక్కడికి వెళ్ళినా కలగదండి. భౌతికంగా ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యపడదండి. ఎవరికైతే ఈ త్రివిధ సంయమనాలు వీలవుతాయో, శరీరము, వాక్కు, మనస్సు, ఈ మూడు వెనక్కి తీసుకోవడం, నివృత్తి మార్గంలో వెనక్కి తీసుకోవడం సాధ్యమైనటువంటి వాడికి, హృదయ స్థానంలో స్థిరంగా ఉన్నటువంటి వాడికి మాత్రమే సాధ్యమయ్యేదేదో అది సమాధి. సమధి. వెరీ గుడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సమధి అంటే నేను గంట సేపు సమాధి నిష్టలో కూర్చున్నానండి, బయటికి రాగానే మళ్ళా నేను మామూలేనండి, అది సమాధి నిష్ట కాజాలదు. నేను రాయి వలె, శిలా విగ్రహం వలె కూర్చున్నానండి, అది కూడా సమాధే, కానీ అధమ సమాధి. నీ లక్ష్యం సహజ సమాధి. నువ్వు సమాధి నిష్టకు సాక్షివి. 4వ మెట్టు తపస్సు అయిపోయింది, ధ్యానం అయిపోయింది, సమాధి నిష్ట అయిపోయింది. నేను ఆత్మస్వరూపుడననేటటువంటి సాక్షి. ఇది సహజ సమాధి, సహజ ధ్యానము, సహజమైనటువంటి జ్ఞానము. ఆ సాక్షిత్వంలో 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటి? సహజ ధ్యానం. 2 సహజ సమాధి. 3వది ఏంటి? సహజమైన జ్ఞానం, స్వరూప జ్ఞానం. అది వ్యవహార జ్ఞానం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి సాక్షిగా ఉంటున్నారా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నేను అడిగే మొదటి ప్రశ్న ఇదే. నన్ను 3 సందేహాలు అడుగుతుంటారు. నాయన సాక్షిగా ఉంటున్నారా? అమ్మ సాక్షిగా ఎప్పుడూ సాక్షిగానే ఉంటున్నానండి. అయితే నీకు ఆత్మస్వరూపం బోధపడిందా? అనుభవం వచ్చిందా? సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణములనేవి నీకు అనుభవానికి వచ్చినాయా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను సాక్షిగా ఉన్నాననేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలక్షణాలైనటువంటి సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు నీ స్వరూపం. అది నీ అనుభవంలో ఉండాలి. సర్వకాలం ఉండాలి. మెలకువలో ఉండాలి, కళలో ఉండాలి, నిద్రలో కూడా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీకు ఆత్మానుభూతి కలిగిన వాడు. నీలో ఏమున్నదో అంతటా దానినే దర్శించగలిగేటటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి. అంతటా ఏమున్నదో అది నీలో దర్శించగలిగేటటువంటి స్థాయిని నువ్వు గ్రహించాలి. అలా ఎవరైతే స్థిరంగా ఉన్నారో వాడు ఆత్మనిష్ఠుడు. దీనికి జ్ఞానం అని పేరు, ప్రజ్ఞానం అని పేరు. ఇలా నీవు ఉండగలిగినప్పుడు అప్పుడు నువ్వు జ్ఞాన మార్గంలో పరిణామం చెందుతున్నవాడివి. వీటిని స్పష్టంగా పట్టుకోగలగడం రావాలి, స్పష్టంగా గుర్తించడం రావాలి, అలా జీవించడం రావాలి, అలా ఉండడం రావాలి. ఏకాగ్రత ఎంత కావాలి? 1 నిమిషం సరిపోతుందా? 1 గంట సరిపోతుందా? ఏదో ఇందాక మీరు ఏదో శ్లోకాలు చదివారండి, ఆ శ్లోకాలు నేర్చుకునేంత వరకు ఉంటే సరిపోతుందా? ఎంతకాలం ఉండాలండి? సహజం. అది నీకు సహజమైపోవాలి, సదా ఉండాలి. ఎప్పుడూ దృష్టి భ్రూమధ్యంలోనే ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మా గురువుగారు నాకు ఆ మాట చెబితే ఎప్పుడూ దృష్టి భ్రూమధ్యంలో ఉన్నాక రాబో అన్నారు. అంతే. అడిగితే ఏమన్నా చెప్పండి అంటే ఏం చెప్పారంటే, ఏమిటి చెప్పేది? ఎప్పుడూ దృష్టి భ్రూమధ్యంలో ఉన్నప్పుడు రాబో అన్నారు. అదే ఉపదేశం. అంతే. ఏం చెప్పలేదా? ఇప్పుడు అన్నీ చెప్పేసినట్టే. దృష్టి ఎప్పుడూ ఉండాలంటే నువ్వు నిద్రపోయినా కూడా దృష్టి ఎక్కడ ఉండాలి? భ్రూమధ్యంలో. కలగంటున్నప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? దృష్టి ఎప్పుడూ ఆజ్ఞాచక్రంలో ఉంటే కళలు వస్తాయంట. ఇంకేమొకటి వస్తుంది? కంఠానికంటే కిందకి దిగితేనే అన్నీ. కంఠం పైన ఉన్నాడు అనుకోండి, వాడికి మనసుకి పనిచి మనసు విషయాల యందు పరిగెట్టది. వాడికి అమనస్కం సహజం. కాబట్టి మొదటి మింటి మాకేం చెప్పారు? దృష్టి భ్రూమధ్యంలో ఉన్నాక రాబో అప్పుడు చెబుతా పాఠం. మేము మీకు ఎక్కడ చెబుతున్నాం పాఠం? మీరు ఎక్కడున్నారో మీకే తెలియాలి కదా. ఎక్కడున్నారండి మీరు? మూలాధారమా, స్వాధిష్టానమా, మణిపూరకమా, అనాహతమా, విశుద్ధమా, ఆజ్ఞేయమా?
గురువు గారి దగ్గరికి వెళితే అయ్యా ఆజ్ఞాపించండి, నేను అలా మీ ఆజ్ఞను అనుసరించి పనిచేస్తాను అన్నా లేదా? ఆయన ఏం చెప్పారు? అయితే ఆజ్ఞాచక్రంలో ఉండి రాబో అన్న. గురువు యొక్క ఆజ్ఞానువర్తివై నువ్వు జీవించాలి అంటే, అనుసరించాలి అంటే తప్పక ఎక్కడ ఉండాలి? ఆజ్ఞాచక్రంలోనే దృష్టి కలిగిన వాడవై ఉండాలి. అది ఏకాగ్రత. అప్పుడు వస్తుంది నీకు అనుభవం. సరే, అలా ప్రయత్నం చేసే కొద్దీ నీకు సందేహాలు వస్తాయా? మాటిమాటికే వస్తాయి. ఇంతకీ పాలవాడి మీద అరవాలా వద్దా? తోటకూర కట్ట అమ్మడానికి వచ్చిన వాడి మీద ₹1 గురించి మనం పొట్టడాలా వద్దా? ఇలాంటివన్నీ రోజువారీ జీవితంలో వస్తాయా రావా? వాడు మంచి బళ్ళే ఇస్తాడని గ్యారంటీ ఉందా? మన దగ్గర ఎక్కువ తీసేసుకుంటున్నాడేమో, మనల్ని మోసం చేసేస్తున్నాడేమో. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాడికి ఏకంగా ఏ స్థాయి అనుభవం రావాలండి? సర్వాత్మ, ఏకాత్మ, పరమాత్మ, ఆత్మానుభవం, బ్రహ్మానుభవం. లక్ష్యం ఎక్కడుందండి? అక్కడ ఉంది. రోజువారీ జీవితం ఎలా ఉందండి? కనపడ్డ ప్రతి వ్యక్తిని సందేహించే స్థాయిలో ఏమైపోయాం? దేహం ఉన్నంతకాలం సందేహమే. దేహాత్మ భావన, శరీరమే నేనుగా ఉన్నాడు. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఆత్మ నేనుగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు సర్వదా ఆజ్ఞాచక్రంలో స్థిరంగా ఉండాలి. ఇలా సర్వాత్మన భావన, సదా ఆత్మభావంలో నిలచి ఉండడమే మొట్టమొదటి జ్ఞానయోగంలో సాధన. చదవండి, జ్ఞాన విజ్ఞాన యోగం 12. ఈ మాటలను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ జ్ఞాన విజ్ఞాన యోగం ముందు ఇవన్నీ చెప్పేసాడు ఆల్రెడీ. అవన్నీ అనుకోకుండా, చదువుకోకుండా, పునశ్చరణ లేకుండా మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో ప్రవేశించామనుకోండి, అక్కడ ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు. మన తెలివితో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేహాత్మ భావనతో అర్థం చేసుకోకూడదు భగవద్గీతని. పరమాత్మ బోధించేవాడు పరమాత్మ దృష్టితో అర్థం చేసుకోవాలే కానీ దేహాత్మ భావంలో ఉన్నటువంటి అర్జునుడి దృష్టితో అర్థం చేసుకోకూడదు. పరమాత్మే గురువు, బాగా గుర్తుపెట్టుకోండి. పరమాత్మ గురువై బోధించినటువంటి భగవద్గీతని పరమాత్మ దృష్టితోనే అర్థం చేసుకోవాలి. తపస్వాధ్యాయ నిరతం కలిగినటువంటి వాడే దాన్ని అర్థం చేసుకోవాలి. తపస్సు ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి వాడే తప్పక ఆ భగవద్గీతని అర్థం చేసుకోగలిగినటువంటి అధికారి. చదవండి, ఒక్కొక్క శ్లోకం చదవండి. ఇక్కడ ఎవరో చదువుతున్నారు. సంధ్య గారు చదువుతున్నారండి, పక్కనున్న శిరీష్ గారికి వినపడలేదు, అందుకే మైక్లో చదువుతున్నారు. మైక్లో ఇవిడికి సిల్వర్ బ్యాండ్ ఒక ట్రిపుల్ పెంచాలి. ఏమిటి వినపడుతుందా చివరి వాళ్ళకి? ఆవిడకి శ్రీ భగవానుడు పలికెను, ఓ పాట అన్య భక్తితో నాయందే అసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడై యోగము నిమగ్నుడవును. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను, సర్వ ప్రాణులకు ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకున్న విధమును అందులో ఉన్నది ఇందులో ఉన్నది వేరుగా. వ్యాఖ్యానం వాళ్ళ దగ్గర ఏముందో మనం చదవడం లేదు. అందరూ అందుకని శూన్యంలో చూస్తున్నారు. ఇప్పుడేమిటో చదువుతుంది మనకి ఇక్కడ పడినప్పుడు. ఒక సెట్ అట మళ్ళా ఆ చివరి చివరికడ పంపండి. మయ్యా సక్తమనా పార్థ యోగం యున్యన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అర్థం కదా? తాత్పర్యం పూర్వాధ్యాయంలో మద్గత చిత్తుడై నన్ను భజించేవాడు యోగులందరిలో శ్రేష్ఠుడు అని చెప్పబడింది. భక్తి బాధ
అజనుడమైన నీ స్వరూపం ఎటువంటిది అనే ప్రశ్నను ఆవేశించి స్వస్వరూపాన్ని నిరూపిస్తూ శ్రీ భగవానుడు పలికెను. పార్థ, సర్వ విధాల నా శరణాగతుడవై అగ్నిహోత్ర తపోదానాదుల ఫలాలను గ్రహించకుండా నా యందు మనస్సుని నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ విభూతి బలశక్తైశ్వర్యాది సంపన్నమైన నా పూర్ణ స్వరూపాన్ని నిస్సంశయంగా తెలుసుకోగలిగే రీతిని విను. ఎలా ఉండాలంటే మనకేదో ఇప్పుడు ఇందులో ఒక ఆదేశం, బాగా గుర్తుపెట్టుకోండి, భగవద్గీతా వాక్యాలకి ఆదేశములని పేరు, ఉపదేశములని పేరు. గురువు గారు ఏదైనా చెప్పారనుకోండి, ఏష ఆదేశ, ఏష ఉపదేశ. మళ్ళా ఉపదేశం చెప్పలేదండి, నా చెవిలో మంత్రం చెప్పలేదండి అనకూడదు. ఆయన ఏం చెప్పినా ఎలా చెప్పాడు ఇప్పుడు, ఏష ఆదేశ, నువ్వు అలా ఉండాలి నాయనా. ఏష ఉపదేశ, ఆ జ్ఞానంతోనే నువ్వు ప్రవర్తించాలి నాయనా, అలా ఉండాలి, అలా ప్రవర్తించాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు, మయ్యాసక్తమనా పార్థ. మనాహ అంటే ఏంటండి, మనసు. మనాహ అంటే ఏంటి, మన మనస్సు దేంట్లో ఆసక్తమవుతుందట, ప్రపంచం. దేంట్లో ఆసక్తమవుతుంది, ప్రపంచం. ఆ సందు చివరి వాడు ఏం చేశాడు, ఈ సందు చివరి వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఆ పక్క వీధిలో వాడు అమెరికా వెళ్ళాడా, ఆస్ట్రేలియా వెళ్ళాడా, అది ఇదంతా ఏంటి, ప్రపంచాసక్తి. యోగి అయిన వాడు ఏం చేయమంటున్నాడు ఇప్పుడు, ఇలా మొదటి పద్ధతిలో ఆలోచించేవాడు ఎవడు, భోగి. వీడెవడండి, ప్రపంచాసక్తి కలిగిన వాడెవడు, భోగి. మయ్యాసక్తమనా పార్థ, ఆత్మభావంలో, పరమాత్మ భావంలో ఎవరికైతే మనసు మగ్నమైందో, ఆసక్తమైందో, వాడు యోగులలో శ్రేష్ఠుడు. మనమందరం జ్ఞానం సంపాదించాలంటే ఎలా ఉండాలండి, యోగి భోగి. యోగి. తస్మాత్ యోగి భవార్జున. అర్జున యోగివి కమ్ము, యోగి కాని వాడు జ్ఞాని కాజాలడు అని స్పష్టంగా చెప్పాడు ఇంతకుముందు అధ్యాయాలలో. ఇప్పుడు అందుకని ఇంకేం చెప్తున్నాడు, ఆ యోగులలో శ్రేష్ఠుడెవడు అన్న దాంతో ముగించాడు అక్కడ. ఆ పూర్వాధ్యాయాలలో అర్జునుడు ఏమడుగుతున్నాడు, నాయనా యోగం చేయమన్నావు, నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా మనస్సుని నా స్వాధీనంలో ఉంచుకోమన్నావు. యోగం అంటే అదే అని చెప్పావు. తపస్సు చేయమన్నావు, ధ్యానం చేయమన్నావు, సమాధి నిష్టలో ఉండమన్నావు, సాక్షిగా ఉండమన్నావు. ఇదంతా యోగం. ఈ యోగం చేసే వాళ్ళలో శ్రేష్ఠుడెవడు అని అడిగాడు ఆయన ఇతపూర్వ అధ్యాయాలు. ఇప్పుడు ఇక్కడ ఎత్తుకోవడం ఎక్కడ మొదలుపెట్టాడు, ఇప్పుడు ఆ యోగులలో శ్రేష్ఠుడెవడో చెప్తున్నాడు. మయ్యాసక్తమనా పార్థ యోగం న్యన్మదాశ్రయ. నా ఆశ్రయంలోనే ఉన్నాడు, నా ఆసక్తమై ఉన్నాడు, నేను తప్ప వాడికి ఇంకెవడు లేడు. ఏ నేనండి, ఏ నేను, ఆత్మ నేను, చైతన్య నేను, పరమాత్మ నేను. ఆ నేనుతో ఆశ్రయం పొందాడు, ఆ నేనుగానే ఉన్నాడు, ఆ నేనుగానే ఉన్నాడు. కానీ మనసు అనే నేను లేదు, అంతఃకరణం అనే నేను లేదు. వాడికి ఇప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి పని చేయడం లేదు. పనిముట్లు ఉన్నాయి కానీ పని చేయడం లేదు. మీ ఇంట్లో చాలా పనిముట్లు ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా, పడంతా అవే పని చేస్తాయా, స్విచ్ చేస్తేనే కదండి పని చేసేది, స్విచ్ చేయకపోతే పని చేస్తాయా. ఇవి కూడా అంతేనయ్యా బాబు, నువ్వు స్విచ్ చేస్తేనే ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే లోపలి పనిముట్లు పని చేస్తాయి. నీ చేతిలోనే ఉంది స్విచ్ కంట్రోల్, ఎక్కడో బయట లేదు. ప్రపంచం చేతిలో అంతకంటే లేదు, వస్తువుల చేతిలో అంతకంటే లేదు. అర్థమైందండి. మనం టీవీలో అనేక కార్యక్రమాలు మీరు చూస్తూ ఉంటారు, సత్కార్యక్రమాలే కావచ్చు. ఆవిడెవరో పాపం కీర్తనలు పాడుతూ ఉంటుంది. మనం దృష్టి దేని మీద పెట్టాం, దృష్టి దేని మీద పెట్టాం, ఆవిడ అలంకారం ఏం చేసుకుంది, కింద యాడ్లు ఏమి వచ్చినాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంది, స్టూడియో బాగుందా బాగలేదా, కీర్తన పోయింది, ఆ కీర్తనకున్న అర్థం పోయింది. అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, ఓ కూచిపూడి, ఓ భరతనాట్యం చేస్తున్నారు, ఆవిడేదో అభినయిస్తుంది, బాల గోపాల తరంగం.
ఎవరిప్పుడు అక్కడ అభినయిస్తున్నారు? కనబడవలసింది బాలగోపాలుడు, కనబడుతున్నది ఎవరు? నర్తకి. అర్థమైలా? అప్పుడు మయ్యాసక్త మన అవుతుందా? మయ్యాసక్త మనః పార్థ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అక్కడ సూత్రధారి మీద దృష్టి పెట్టాలే కానీ పాత్రధారి మీద దృష్టి పెట్టకూడదు. సూత్రధారి ఎవరు? పరమాత్మ. పాత్రధారి ఎవరు? జీవుడు. నీ ఆయన పాత్రధార సూత్రధార? భర్త గారు పాత్రధార సూత్రధార? భార్య గారు పాత్రధార సూత్రధార? ప్రతివాడు వాడికి వాడు సూత్రధారనే అనుకుంటాడు. అర్థమైందండి? కానీ వాడి వ్యవహారం అంతా దేనికి లోపడింది? ఇప్పుడు పాత్రోచితం, పాత్రధారి. కానీ మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పరమాత్మ భావంలో సూత్రధారిగా ఉండాలి, సర్వాంతర్యామిగా ఉండాలి, సర్వసాక్షిగా ఉండాలి. అటువంటి యోగాన్ని ఎవడైతే అనుష్ఠిస్తున్నాడో వాడు యోగులలో శ్రేష్ఠుడు. అసంశయం సమగ్రం మాం. నాయన నన్ను సంశయం లేకుండా తెలుసుకోగలుగుతాడు వీడు. మనకి ఈ ప్రపంచం గురించి ఏమైనా సంశయాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మిమ్మల్ని అంటార్కిటికాలో ఎలా జీవిస్తారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? తెలియదంటారా తెలుసు అంటారా? గూగుల్ని అడిగి చెప్తానంటారు. అది ఒకటి ఉంది కదా దేనికైనా సమాధానం చెప్పేది. మరి అలా చెప్పడం కాదయ్యా బాబు, స్వానుభవంతో పరమాత్మానుభవాన్ని పొందాలి. అసంశయం సమగ్రం. చూడండి ఎంత బాగా వేశారో ప్రతి మాట వ్యాస భగవానుడు. ఆ పరమాత్మ హృదయాన్ని ఇందులో ఆవిష్కరించాడండి. చెప్పింది వ్యాస భగవానుడు. అక్కడ 40 నిమిషాల్లో అయిపోయింది ఈ భగవద్గీత. ఒక ముహూర్త కాలంలో పూర్తి చేశాడు పరమాత్మ భగవద్గీత ఉపదేశం. దాన్ని జాగ్రత్తగా మనకు అందించాడు ఆ పరమాత్మ హృదయాన్ని వ్యాస భగవానుడు. ఎట్లా అందించాడు? అయినా నువ్వే పని చేసినా అసంశయంగా చెయ్యాలి, సందేహంతో చేయకూడదు. ఎటువంటి జ్ఞానంతో చేయాలి? సమగ్రమైన జ్ఞానంతో చేయాలి. కాబట్టి నీవు ఏకాగ్రత ఎప్పుడు సమగ్రమైనటువంటి జ్ఞానంతో చేయడం మీద దృష్టి పెట్టాలి. విచారణ సంశయాన్ని పోగొట్టుకునేట్లుగా చేయాలి. అసంశయం సమగ్రం మాం. మాం అంటే నన్ను, నన్నంటే పిల్లన గురువు పట్టుకున్న శ్రీకృష్ణుడని కాదు, లేదా బోధిస్తున్న వ్యాస భగవానుడని కాదు. ఎవరిని? సర్వాంతర్యామిని, సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను అసంశయం సమగ్రం అనేటటువంటి లక్షణాలతో తెలుసుకో. వాడే పూర్ణస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు. తర్వాత తాత్పర్యం. నేను అనుభవోపాయంతో కూడిన బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా చెబుతున్నాను. దీనిని గ్రహిస్తే ఈ శ్రేయో మార్గంలో ఇహలోకంలో మరి తెలుసుకోదగినది ఏది మిగలదు. ఎంత బాగా చెప్పాడండి. ఏం చెప్తున్నాడండి? జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. గురువు గారు శిష్యుడు గారికి ఏం అభయం ఇచ్చాడండి? ఒక అభయం అంటాం. దీన్ని ఏమంటారంటే అభయవాక్యం అంటారండి. ఇలా చెప్పేవాడిని ఏమంటారు? అభయవాక్యాలు. అంటే అర్థం ఏమిటి? నాయన ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవడానికి ఏమీ మిగలలేదు, ఏ అనుభవం కలిగితే నీకు ఇతరత్రా ఏ అనుభవం అవసరం లేదు, ఏది శ్రేయమైనటువంటి మార్గము. రెండు ఉన్నాయట ఈ ప్రపంచంలో. ఒకటి శ్రేయము, రెండు ప్రేయము. ఆ శ్రేయమైనటువంటి మార్గం ఏదో అది మాత్రమే నేను నీకు అనుభూతి పద్ధతిగా, అనుభవ పద్ధతిగా, నీకు అనుభవం కలిగేటట్టుగా ఆ తత్వజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. తత్వజ్ఞానం అనేది అనుభూతి నిర్ణయం, అనుభవ నిర్ణయం, బోధా నిర్ణయం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇవాళ అన్ని పీఠాలలో, అన్ని ఆశ్రమాలలో, అన్ని చోట్ల ఏమండి మీకు నిర్ణయం అయిందా? ఆ బోధగా నిర్ణయం అయింది. బోధగా నిర్ణయం అయిందంటే అర్థం ఏంటి? పఠాలు పుస్తకాలు బాగా వచ్చినాయని అర్థం. ఏమొచ్చినట్టు? పఠాలు పుస్తకాలు బాగా వచ్చినట్టు. మరి ఎలా ఉండాలండి? స్వానుభవ నిర్ణయం. బోధా నిర్ణయం అక్కర్లేదండి, అవ్వాలి. అది జిజ్ఞాసు. బోధా నిర్ణయమైన వాడెవడు? జిజ్ఞాసు. వాడు జ్ఞాని కాదాలడు. జ్ఞానెవడు? అనుభవ జ్ఞానం ఉన్నవాడు. ఏమంటే భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు భారతదేశంలో ఎంతమంది ఉంటారు? కోట్లలో ఉంటారా లేదా? ఎన్నిసార్లు పారాయణం చేశారని ఎవరైనా అడిగామనుకోండి ఏం చెప్తారు? చాలాసార్లు. అసంఖ్యాకం అంటారు. అసంఖ్యాకం అంటే ఎంతో తెలుసా? అసంఖ్యేయం అంటారు దాన్ని. తెలుసా మీకు ఎవరికైనా? ఒకటే పక్కన 24 సున్నాలు పెట్టాలి. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలండి? 24 సున్నాలు పెడితే దానికి అసంఖ్యేయం అని పేరు. అన్నిసార్లు చదివేసాడు భగవద్గీత. ఏమంటే అనుభవం వచ్చింది. ఏమంటాడు? అర్థమే కాలేదండి బాబు. శ్లోకాలు మాత్రం బాగా వచ్చారాదా? నిద్రలో కలిపినా సరే టకటక 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 చెప్పేస్తాడు. ఎక్కడ ఏ మాట అడిగినా కూడా ఫలానా మాట అసంశయం అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం జలం. ఒక మాట చెప్తే చాలు తక్కువైన శ్లోకం చెప్పేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటారు. కానీ ఏం కావాలంటే మనకి ఇప్పుడు అది అవసరం లేదా? అవసరమే. అది ప్రాథమిక విద్య. అసలు భగవద్గీత చేతితో పట్టుకోలేదు అనుకోండి, వాడికంటే వీడు బెటరే. అంతేనా కాదా? జీవితంలో నాకు భగవద్గీత చూడలేదండి, ఆ భగవద్గీత నాకు బంద్ రాలేదండి అన్నాడు అనుకోండి, వాడికంటే ఈయన బెటరే. కానీ ప్రాథమిక విద్య ఎప్పటికైనా మనం ఏ స్థాయికి చేరాలి? ఆచార్య ఉన్నతోన్నత స్నాతకోత్తర స్థాయికి చేరుకోవాలి. యూనివర్సిటీ లెవెల్కి చేరాలి. పిహెచ్డి పూర్తి చేయాలి. వాళ్ళే అనుభవ జ్ఞానులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెసర్ అయినటువంటి వాడు చెప్పిన మాటకే విలువ ఉంటుంది. ఒకటో క్లాస్ పాఠం చెప్పే మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ దేశం మొత్తానికి మీరు ఏమైనా సందేశం ఇస్తారా అని అడుగుతారా? ఎవరు అడగరు. అదే ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏమంటే మీరు ఇందులో హయ్యెస్ట్ లెవెల్ నాలెడ్జ్ కలిగి ఉన్నారు కదా, మీరు ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్తారా? అది యూనివర్సిటీ స్థాయి. అలాగే భగవద్గీతని కేవలం కంఠతా పట్టడం ఏంటంటే ప్రాథమిక విద్య. మాధ్యమిక విద్య జాగ్రత్తగా భావాన్ని తాత్పర్యాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడం, అది మాధ్యమిక విద్య. ఎదిగితే ఉన్నత విద్య. ఎలా ఉండాలి ఇప్పుడు? అది మన లోపల మన అంతర్ముఖాన్ని, నేననే అహంకారాన్ని విడిపించడానికి అది ఉపయోగపడాలి. అనుభవం వస్తుంది. ఆ అనుభవానికి ఉపయోగపడితే అది ఉన్నత విద్య. ఆ అనుభవ స్థితిలో ఉండి నువ్వు ఇతరులకు బోధించావు, అనుభవాన్ని అందించావు, అప్పుడెవరు? ప్రొఫెసర్. స్నాతకోత్తర విద్య. ఒకే భగవద్గీత 4 స్థాయిల్లో పనిచేస్తుంది. అందుకని ఆయన ఏమంటున్నాడు? ఇదేదో ప్రాథమిక విద్యగా అనుకుని నేను చెప్పిన శ్లోకాలన్నీ కంఠతా బట్టి నాకే అప్పచెప్పేద్దాం అనుకున్నావేమో, అది ప్రయోజనం లేదురా బాబు. ఏం చేయాలి ఇప్పుడు? అనుభవపూర్వకంగా నిజ జీవితంలో ఆచరణతో ఈ దృష్టితో జీవించు. అలా జీవిస్తే నీకు అనుభవం కలుగుతుంది, తత్వజ్ఞాన అనుభవం కలుగుతుంది. అప్పుడు మాత్రమే నీకు పరం అనేది నిర్ణయం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది. బ్రహ్మజ్ఞానం అనేటటువంటి అనుభూతి, అనుభవ నిర్ణయం లేని వారికి ఎప్పటికి ఎంత కాలమైనా సరే కల్పాంతర శతైషు వాడికి పరం అనేటటువంటిది ఎప్పటికీ నిర్ణయం కాదు. తర్వాత మనుష్యానాం సహస్రేషు కచిద్యత విసిద్ధయే యతతామపి సిద్ధానాం కచిన్నాం వేత్తి తత్వతః. తాత్పర్యం: నాపై భక్తి లేకుంటే నా జ్ఞానం కలగడం దుర్లభం. మనుష్యేతరాలైన అసంఖ్యాక జీవులకు శ్రేయో మార్గ ప్రవృత్తియే లేదు. జ్ఞానయోగ్యులైన మనుష్యులలో వేలల్లో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నించే ముముక్షువులలో కూడా ఎవరో ఒకరు అరుదుగా నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. దుర్లభమైన ఇటువంటి ఆత్మతత్వాన్ని నీకు చెబుతున్నాను.
ఏమండి ఇప్పటిదాకా మాకేదో కొద్దిగా ఆశ ఉంది, ఎలాగలా మేము గట్టి ఎక్కేస్తాం అయిపోతాం, ఇక్కడ దాకా వచ్చాం కైవల్యాశ్రమానికి, వీళ్ళు ఎలాగలా మమ్మల్ని తీసుకెళ్ళి గట్టి మీద పారేస్తారు, మునిగిపోతున్నాం మేమేదో అనుకుంటున్నాం. మీరేం చెప్పారు? వేలల్లో ఒకనొకడు మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు, అలా ప్రయత్నించిన వాళ్ళలో ఒకనొకడు మాత్రమే యథార్థంగా అనుభవాన్ని పొందుతాడు, అలాంటి వాడి కోసమే ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. ఏమిటండి అంటే అందరికీ ఉపయోగపడే చెప్పరా మీరు అని అర్థమైందిలో? ఇలా అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇలాంటి అర్థమే అక్కడ స్ఫురిస్తోంది, అంతేనా కాదా? చదవగానే మనకేమనిపించిందండి? దింపుడు కళ్ళం ఆశలు అంటారు అనమాట. ఇంకా అయిపోయిందిరా బాబు, ఈ జన్మకు అవతల నాయనా అలా చెప్పలేదు. ఎందుకని అంటే ప్రతి గీతా వాక్యంలో ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, అచలం, ఈ 4 అన్వయాలు ఉంటాయి. ఈ వాక్యాలను ఏటన్వయం చేస్తే అదే అర్థం వస్తుంది. వ్యాస భగవానుడు వాక్యాలలో ఉన్న విశేషం అదే. మామూలుగా చూస్తే ద్వైతం, నువ్వు నేను ఇద్దరుండి మాట్లాడుకుంటున్నట్టు, ఒక ఆయనకి చెప్తున్నట్టు అలా కనపడుతుంది. సెకండ్ లెవెల్ విశిష్టాద్వైతం, మీరిద్దరే కాదురా బాబు, ప్రపంచం సృష్టి కూడా ఉంది, అది విశిష్టాద్వైతం. 3 ఉంటాయి అక్కడ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట అది. ఇద్దరే మాట్లాడుకుని ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఉంటే ద్వైతం, ముగ్గురు మధ్య లవ్ స్టోరీ ఉంటే విశిష్టాద్వైతం. ప్రేమయే ఈ జీవన సూత్రం, బాగా గుర్తుపెట్టుకోండి. నేనేదో వేరే చెప్తున్నాను అనుకోమాకండి. అంటే మనలో దుర్భావములు చాలా ఉన్నాయి. లవ్ స్టోరీ అంటే వేరే అనుకోండి, సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది, శాస్త్ర పరిజ్ఞానం తక్కువ ఉంది. ప్రేమ విశ్వజనీనం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది విశ్వజనీనం. అవతార్ మెహర్ బాబా, సద్గురువులు, అవతారులందరూ కూడా అలాగే చెప్పారు. శ్రీకృష్ణుడు కూడా తన అవతార తత్వాన్ని ప్రేమమయంగానే చెప్పాడు. అర్థమైందండి? ఏ పరమాత్మ అర్జునుడికి ఇదంతా ఎందుకు చెప్పాలండి? ప్రేమ చేత. గురువు గారి శిష్యుడికి ఎందుకు బోధించాలండి? అందరూ అడుగుతుంటారు, ఏమంటే మీకేం పని పడలేదా అని నిద్రపోయే వాళ్ళందరినీ లేపుకొచ్చి అక్కడ ఏదో కూర్చోబెట్టి అది చెయ్యి ఇది చెయ్యి అలా ఉండు ఇలా ఉండు అని చెప్తాడు. వాళ్ళు నేను అడిగారా పెట్టారా? అడిగిన వాడికి ఏదో 2కో 3కో చెప్పచ్చు కదా. నీకేం పని పడలేదా? కాటక చక్రాలు కట్టుకుని ఆ దేశం ఈ దేశం పోతావు, ఆ ఊరు ఈ ఊరు పోతావు, ఏమయ్యా నీకేమంత అవసరం? ఏం అవసరం అండి? ప్రేమ చేత. ఈ ప్రేమ అనేటటువంటి అనుభవం నీకు ఆ చివరి మెట్టు మీద కానీ తెలియదు. కేవలం 2 శరీరాల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఉండేది మాత్రమే ప్రేమ అనుకోవడం పొరపాటు. అర్థమైందండి? అది ఆవరణ సహితం, అది అవిద్యా సహితం, అది అనురాగ సహితం. అటువంటిది కాదు ఇది. అందరూ లోకా సమస్తా సుఖినో భవంతు అనే శ్రేయో మార్గం, తాను పొందినటువంటి జ్ఞానాన్ని, తాను పొందినటువంటి బ్రహ్మానుభూతిని సర్వులలో దర్శించే ప్రయత్నం చేయడం ప్రేమ. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే నిర్వచనం అది. నీవే బ్రహ్మనిష్టం అయితే అనుభవిస్తున్నావో ఆ బ్రహ్మనిష్టని సర్వులలో చూడగలిగేటటువంటి ప్రయత్నం ప్రేమ. ఆ ఆకర్షణ ప్రేమ, ఆ విశ్వజనీనత ప్రేమ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు. ఎంతమంది ఉన్నారండి అంటే బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు. 60, 70, 80 కాసేపు అయితే భోజనం దగ్గర విస్తరాకులు లెక్కెట్టినట్టుగా 100 మంది ఉన్నారని లెక్కేసుకోవడం కుదరదండి. ఉన్నది బ్రహ్మము. ఈ నిర్ణయంతో చూడగలిగిన వాడెవడో వాడు అద్వైతి. ఇప్పుడు ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు ఉన్నారా? లేదు, ద్వైతం ఎగిరిపోయింది. ప్రేమించబడేవాడు, ప్రేమించేవాడు లేకపోతే మధ్యలో వచ్చిన ప్రపంచం ఉందా? అది అసలే లేదు. ఒకవేళ ఉన్నది అని చెప్పినా కూడా ఎలా ఉన్నారు? బ్రహ్మముగానే ఉన్నారు. అంతే. ఉన్నది అని చెప్పాలంటే ఏమై ఉండాలి? బ్రహ్మమే అయి ఉండాలి, అంతే. ఇంకా వేరేది ఎక్కడా లేనే లేదు. జీవుడు జగత్తు ఉన్నారా లేరా? బ్రహ్మముగానే ఉన్నారు, అంతే. జీవుడు వేరే, జగత్తు వేరే, ఈశ్వరుడు వేరే లేవు. ఉన్నది బ్రహ్మము. ఇది అద్వైత పద్ధతి. ఇంకొక మెట్టెక్కిచ్చారు చిట్ట చివరి వారు. వారెవరు? అచలం. వారేమన్నారు? పరం. వారి నిర్ణయం అంతా ఎప్పుడు పరం అండి, గుర్తుపెట్టుకోవాలి. ఏది చెప్పినా దాని అవతల, దాన్ని వార్తీక పద్ధతి అంటారు. అచల సిద్ధాంత పద్ధతిని ఏమంటారండి? వార్తీక పద్ధతి.
బోధలు అనేక స్థాయిలో ఉంటాయి. చిట్ట చివరి బోధ వార్తీక బోధ. అక్కడ ఏం చెప్తారు? దాని అవతల అంతే. నువ్వేం చెప్పినా సరే దాని అవతల ఏంటయ్యా? అప్పుడేమైపోతావు? తత్పరం. తత్ దాకా చెప్పి వదిలేసావు. తద్ బ్రహ్మ అన్నావు, అది అద్వైతం. త్వం లేడు అప్పుడు, ఇక ఉన్నది అసిపదమే అన్నావు, అప్పుడేమైంది? తత్పరం. ఆ పరం మీద దృష్టి పెట్టడం, అది పరబ్రహ్మం, అది అచలం, అది కదదు, అది సర్వత్రా ఉంది, సర్వవ్యాపకమై ఉంది, ములుగురుతో సందులేక ఉన్నది, అది పరబాహ్యం, అన్నింటికీ అవతలం. ఆ అవతలున్నదే శాశ్వతం. ఈ దృష్టితో నిర్వచనం చెప్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఎన్ని అర్థాలు తీసుకోవచ్చు? నువ్వు నేను ద్వైతం, నువ్వు నేను ప్రపంచం విశిష్టాద్వైతం, ఉన్నదంతా బ్రహ్మం అద్వైతం, ఉన్నది పరం అచలం. ఈ 4 అర్థాలతో సమన్వయమయ్యే ఏకైక శాస్త్రం భగవద్గీత. నీ తెలివి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఇప్పుడు చూద్దాం ఏం చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే తథామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఏమంటున్నాడండి? 1000 మంది మనుషులలో ఉన్నారా? 1000 మంది మనుషులు అంటే ఎక్కడ చెప్పినట్టు? ద్వైతం. గుర్తుపెట్టుకోండి, 1000 మంది మనుషులు అంటే ఎక్కడ చెప్పారు? ద్వైతం. ఉన్నారా? లేడుగా. ఇందాకేం చెప్పాడు ముందు శ్లోకాల్లో? ఇంతకుముందు, అందుకే ముందు శ్లోకాలను ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి. పరమాత్మ స్థితిలో ఉండి కదా అని నేర్చుకోమన్నాడు, యోగీశ్వరుడుగా కదా నేర్చుకోమన్నాడు, యోగంలో శ్రేష్ఠుడవై కదా నేర్చుకోమంటున్నాడు, మమాశ్రయ, నా ఆశ్రయంలో ఉండమంటున్నాడు కదా. ఆయన ఆశ్రయంలో ఉన్నవాడికి 1000 మంది మనుషులు ఎలా కలుగుతారు? పరమాత్మ భావంలో ఉన్నటువంటి వాడికి 1000 మంది మనుషులు ఎలా కనబడతారు? అసాధ్యం. అది కాదు అక్కడ ఉద్దేశ్యం. మరేం చెప్పారండి? కశ్చిద్యదతి సిద్ధయే. నాయన, ఒక రొటేషన్ తిరిగే లోపల, అంటే ఒక 24 గంటలు అయ్యే లోపల ఒక్క క్షణం నేనే పరమాత్మని నీకు అనిపిస్తుంది. ప్రతిరోజు ఎప్పుడైనా దాన్ని గుర్తించేవాడు. గుర్తించామండి. ఈశ్వరుడు మనుషులను సృష్టించినప్పుడు మనిషికి ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏంటంటే ప్రతిరోజు, అంటే 24 గంటల సమయం పూర్తయిపోయే లోపల క్షణమాత్రం. క్షణం అంటే ఎంత? తెలిసే ఎవరికైనా? మనం ఎంత బాగా తెలుసుకున్నామో కాలం గురించి తెలుసుకోవాలమ్మా. త్రుటి, మాత్ర, క్షణం. త్రుటి, మాత్ర, క్షణం, ఇలా విభజించాం. త్రుటి అంటే ఎంత తెలిసే ఎవరికైనా? మనకి సెకండ్లు బాగా తెలిసే తెలీదా? అదే కదండి మీరు రోజు పాటించేది. సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, అంతేనా కాదా? ఒక సెకను విభజించారు. మళ్ళా ఒక సెకనులో 60వ వంతు త్రుటి. ఒక సెకండ్లో ఎంత? 60వ వంతు త్రుటి. ఒక సెకండ్లో 30వ వంతు ఎంత? మాత్ర. ఒక సెకండ్లో 30వ వంతు ఎంత? మాత్ర. 2 మాత్రలు అయితే క్షణం, 2 త్రుటులు అయితే మాత్ర, 2 మాత్రలు అయితే క్షణం. ఇప్పుడు ఒక క్షణం అంటే ఎంత? ఒక సెకను. ఒక్క సెకనులో నేను పరమాత్మ స్వరూపుడను అనే స్ఫురణ కలుగుతూ ఉంటున్నది. దాని చేత నువ్వు పోషించబడుతున్నావు. నువ్వు తినే అన్నం చేత పోషించబడలేదు. నిన్ను పోషిస్తున్నది ఈ నేను పరమాత్మ స్వరూపుడను అనేటటువంటి స్ఫురణ. దాన్ని గుర్తించగలిగిన వాడెవడు? వాడు కశ్చిద్యదతి సిద్ధయే. వాడు సిద్ధ పురుషుడు. మనం కాదా? ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది కదా. గుర్తించమంటున్నాడు. ఎక్కడికో పోకర్లే. ఏం చేయాలని? ఇప్పుడు కాశీ వెళ్ళాలా? రామేశ్వరం వెళ్ళాలా? హిమాలయాలు వెళ్ళాలా? శ్రీలంక వెళ్ళాలా? అంతర్ముఖం అవ్వాలి. బహిర్ముఖంలో ఉంటే గుర్తుపట్టలేవు దీన్ని. నీ లోపలికి తిరగాలి. ఆ రెప్పపాటు ఎప్పుడో గుర్తించడం కోసం చేసే ప్రయత్నం సంధ్యా సాధన. బాబు 4 సంధ్యలో సాధన చేయండిరా నాయన. కుదరటం లేదండి. ఇంక వీడికి ఏం చెప్తాం?
అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్పారు? మనుష్యాణం సహస్రం. ఏమయ్యా పొద్దున సంధ్య చేస్తావా? లేవలేనండి. మధ్యాహ్నం సంధ్య చేస్తావా? వ్యాపారం కదండి, ఉద్యోగం కదండి. పోనీ సాయం సంధ్య చేస్తావా? అప్పుడే వచ్చాను కదండి, అలసిపోయానండి. పోనీ మా అర్ధరాత్రి తురియ సంధ్య చేస్తావా? నిద్ర కదండి, అప్పుడు ఇంకా అయిపోయి 4 ఖాళీ. మరి ఇంకెట్లా పడుకుంటాడండి వీడు? ఏమో నా జీవితం ఇలాగే జరిగిపోతుందండి. సరే మంచిది, ఇప్పుడు ఏమైంది? లెట్ us ట్రై అగైన్. చివరి కాలంలో పరమాత్మ ఏం చెప్తాడు అప్పుడు? ఈ జన్మ ఉపయోగపడలేదా నీకు పరమాత్మ స్థితిని గుర్తించడానికి? అయితే ఏం చేయాలి? లెట్ us ట్రై అగైన్. అలా ట్రై చేయి, పాపం ఏం చేస్తావు అంటే ఆయన దగ్గర ఉన్న సొల్యూషన్ అదొకటే, ఫైనల్ సొల్యూషన్. మనం ఆ ఆప్షన్ని వాడుకోదలుచుకుంటున్నామా? ఒక 24 గంటల కాలంలో నేను పరమాత్మ స్వరూపుడని అయ్యున్నాననేటటువంటి ప్రజ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని గుర్తుపట్టడానికి నీ జీవితాన్ని అయినా వాడతావా? అలా గనక వాడితే యతతామపి సిద్ధానా, అలా గుర్తుపట్టేటటువంటి సిద్ధ పురుషులలో కశ్చిన్మాం వేత్తి తత్వతః, వాళ్ళు నన్ను బాగా తెలుసుకున్నటువంటి వాడు. నన్నంటే తత్వం, పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకున్న వాడవుతాడు. సాధనగా చెప్పాడా, సిద్ధాంతంగా చెప్పాడు? సులభంగా చెప్పాడా, ఎక్కడికన్నా వెళ్ళమన్నాడా? ఎక్కడికో మమ్మని చెప్పలే. నీ రోజువారీ జీవితంలో ఇలా ఉందిరా నాయన, ఈ దృష్టితో చూడు, ఈ స్థితిలో ఉండు. అలా గుర్తించావండి, ఎప్పుడు అదే స్థితిలో ఉంటే అప్పుడు నువ్వేమయ్యావు? నువ్వు అదే ఉన్నావు. తత్వం అంటే అర్థం అదే కదా, నీవు అదే ఉన్నావు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతకాలి? నీ లోపలికి వెళ్ళి వెతకాలి. తర్వాత చదువు. పన్నెండైనా సరిపో. గంటకి 2 4 అయిపోతూ ఉంటాయి. 1 అవర్ ఈచ్ 1 అవర్ 4 ఒక్కొక్క మైక్ 4 భూమిరాపో చదివిన విధానం. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తథా. ఈ విధంగా శ్రోత అయిన అర్జునుని ఏకాగ్ర చిత్తుని చేసి ప్రకృతి సహాయంతో సృష్టించు ఈశ్వర తత్వాన్ని నిరూపింపజోడి ముందుగా ప్రకృతిని వర్ణిస్తున్నాడు. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాలుగా నా మాయాశక్తి విభజింపబడినది. జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏంటి? తెలిసిన దానిని ఆధారంగా చేసుకుని తెలియని దాన్ని తెలుసుకోవడం. నోయింగ్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. అర్థమైందండి? మనకేం తెలుసో అక్కడ మొదలు పెట్టాలి, ఏం తెలియదో దాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం అనే ప్రక్రియ ఇది. జ్ఞాన యోగం అంటే అర్థం ఏమిటి అంటే ఇదే. నీకు తెలిసిన దాంతో మొదలు పెడతారు పాఠం. ఎప్పుడు కూడా తెలియని స్థానం నుంచి మొదలు పెట్టడు. నువ్వు పరాత్పర పరబ్రహ్మం అంటూ మొదలు పెట్టాడు, నువ్వు పరవాక్యం అంటూ మొదలు పెట్టాడు. నేను తెలియదు కానీ ఎన్నిసార్లు ఏమైనా తెలుస్తా? తెలియదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? నీకు బాగా తెలిసిన దాని దగ్గరనే మొదలుపెట్టాడు. నీకేం తెలుసు బాగా? భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తథా. ఈ 8 మనకు తెలుసా తెలీదా? బాగా తెలుసండి బాబు. భూమి తెలుసా తెలీదా? తెలుసు. నీళ్ళు తెలుసా తెలీదా? నిప్పు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? వాయువు తెలుసా తెలీదా? తెలుసు. ఆకాశం తెలుసా తెలీదా? తెలుసు. ఇంకేం చెప్పాడు? మనసు, బుద్ధి, అహంకారం బాగా తెలుసా తెలీదా? తెలుసా? మనసు అంటే ఏంటి? ఇటు అటు పరిగెట్టేది ఏదో అది మనసు. పరిగెడుతున్న దానికి డైరెక్షన్ ఇచ్చేదేదో బుద్ధి. డైరెక్షన్ ఇచ్చేవాడు ఎవడాడు? వాడు బుద్ధి.
డైరెక్షన్ తర్వాత డూయర్. ఎవరండి? డూయర్, కర్త. కర్త ఎవడయ్యా? అహంకారం. మీరందరూ సాయంత్రం పాఠం అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళారు. మీ ఇంట్లో వాళ్ళు ఏమడిగారు? పొద్దుననగా పోయావు, ఆ తర్వాత వచ్చావు, ఏం నేర్చుకున్నావు అమ్మా అడిగారా లేదా? ఏం నేర్చుకున్నారు మీరు అని అడిగారు. ఎప్పటికైనా మీరందరూ మీ 51%తో సహా ఈ సత్సంగాలకు వచ్చే రోజు రావాలని ప్రార్థించాలి ఈశ్వరుణ్ణి. ఇప్పుడు వెంటనే మీరేమన్నారు? మీరు కూడా వచ్చి ఉంటే తెలిసేది కదా. వాళ్ళేమన్నారు? మీరేం తెలుసుకున్నారో చెప్తే మేము రావాలో వద్దో చెప్తాం. వాడు మీకంటే తెలివైన వాళ్ళ, తక్కువ తెలివైన వాళ్ళ? ఎక్కువ తెలివైన వాళ్ళే. ఎప్పుడు తక్కువ తెలివైన వాళ్ళు కాదండి మీకంటే. అర్థమైందా? సో వాళ్ళు మీలో 51% కదా. అలాగే దాని దృష్టితో చెప్తున్నాడు ఇక్కడ. అందరిలో అహంకారం పనిచేస్తుందా లేదా? నేననే కర్త పనిచేస్తూ ఉంటాడు. ఆ కర్త పని చేయాలి అంటే ఒక డైరెక్షన్ ఉండాలా వద్దా? అది బుద్ధి. ఆ డైరెక్షన్కి ముందు డిస్టర్బెన్స్ ఉండాలా వద్దా? డిస్టర్బెన్స్ నుంచి డైరెక్షన్, డైరెక్షన్ నుంచి డూయర్. రోజు మనం ఈ పచారులే చేస్తున్నాం. మీ ఇంట్లో అట్టించి తిరుగుతారా తిరగరా? అది తిరగడాన్ని ఏమంటారు? పచారులు. ఇటువంటి తిరగడం అనమాట. ఏం పని పాట లేనివాడు వేసాడు అడుగు తిరుగుతుంటాడు అంతే. ఏమడిగా? ఎందుకురా బాబు అడుగు తిరగవు, దగ్గర స్థిరంగా కూర్చో. డైరెక్షన్. ఈ తిరగడం ఏంటి? ఇప్పుడు తిరగడం ఏంటి? డిస్టర్బెన్స్. అర్థమైందండి? మన మనసు ఎలా తిరుగుతుంటుంది? ఇటు అటు ఇటు అటు ఇటు అటు. బుద్ధి ఏం చేసింది? స్థిరంగా ఉంటుంది ఆయన. స్థిరంగా ఉంటే నేను. నెక్స్ట్ లెవెల్ ఎవరు? డూయర్. నేనెవరు? నేను కర్తను అని తెలిసింది. బాబు పంచభూతాలు తెలిసినా తెలీదా? తెలుసు. ఈ 3 తెలుసా తెలీదా? తెలుసు. ఈ 8 నా మాయా. కంక్లూజన్ ఏం చెప్పాడండి? ఇది నా మాయా ప్రభావం. మాయ అంటే ఏంటండి? వాట్ ఈజ్ మాయా? యా మాసా మాయా. సూత్రం ప్రకారం నేర్చుకోవాలన్నాడ. మనకందరికి చిన్నప్పుడు లెక్కలు ఎలా నేర్పారు? a+b² = a² + b² + 2ab. ఎప్పుడో చెప్పాడు 4వ క్లాసులో 5వ క్లాసులో. నేను జీవితకాలం మర్చిపోయామా? మర్చిపోలేదు. అలాగే వేదాంతంలో కూడా మాయా అనగానేమి? యా మాసా మాయా. ఇగో ఈ సూత్రాన్ని గుర్తుపెట్టు. యా మాసా మాయ ఏంటండి? ఇదేమి అర్థం? మాకు ఎక్కడ ఈ అక్షరాలు పొడి అక్షరాలు కదా ఇవి. ఎక్కడ వీటి మధ్య సంబంధం ఉన్నట్టు కనబడటం లేదు. సంస్కృతంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇదే. ఏకాక్షర శబ్దాలు. వీటిని ఏమంటారండి? ఏకాక్షర శబ్దాలు. యా మా సా మాయ. ఏది లేదో అదే మాయ. అంతే. యా ఏదైతే, సా యా మా సా, మా లేదు, మా అంటే లేదు, సా అదే మాయ. ఏదైతే లేదో అదే మాయ. ఇది మాయ సూత్రం. ఏమంటే మాకు ఇప్పుడు 8 ఉన్నట్టు తోస్తున్నాయా లేనట్టు తోస్తున్నాయా? ఇప్పుడు నీకు ప్రశ్న రావాలా వద్దా? ఈ 8 ఉన్నట్టు తోస్తున్నాయా లేనట్టు తోస్తున్నాయా? భూమి లేదనగలరా? నీళ్లు లేదనగలరా? నిప్పు లేదనగలరా? అది ఉంటేనే కదండి వంట చేస్తున్నాను. అది ఉంటేనే కదా తింటున్నావు. వంటలో నిప్పు లేదనుకోండి ఏం చేస్తావు? జఠరాగ్ని. లేకపోతే ఏం చేస్తావు? నీ కళ్ళెదురకుండా ఎన్ని ఆహార పదార్థాలున్నా నిష్ప్రయోజనమే. ఆకలి లేని వాడికి ఎన్ని పెట్టే ఏమైనా ప్రయోజనం ఉందా? నో యూస్. కాబట్టి నిప్పు ఉందా లేదా? నీ లోపల ఉంది, నీ బయట కూడా ఉంది. నీళ్లు నీ లోపల ఉన్నాయా లేదా? నీ లోపల ఉన్నా, నీ బయట కూడా ఉంది. భూమి నీ లోపల ఉందా లేదా? నీ ఎముకలన్నీ భూమే. కఠినమైనటువంటి నీ ఎముకలైనా కాదు, అస్థి పంజరం. ఆ అస్థులన్నీ కూడా భూభూతత్వమే. నెక్స్ట్ లెవెల్ ఏముందండి? వాయువు. మనం అందరం గాలి కొడుతున్నామా కొట్టలేదా? రోజు ఎలా కొడుతున్నాం అంటే సోహం సోహం సోహం. ఇది గాలి కొడుతున్నాం. లోపల ఉన్న గాలి బయటికి పంపుతున్నాం, బయట ఉన్న గాలి లోపలికి తీసుకుంటున్నాం. నాయన నీ లోపలంతా గాలి ఉందా లేదా? లోపలంతా ఉందా లేదా? ప్రతి ఎర్ర రక్త కణం దగ్గర కూడా ఆక్సిజన్ ఉన్నది. వైజ్ఞానికులు కూడా చెప్పారు. ప్రతి కణం దగ్గర ఆక్సిజన్ వెళుతుంది. ఏమవుతుంది? ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతోంది. ఆ ఆక్సిజన్ ఊరికే ఉండాలా, నీలో ఉన్న శక్తిని విడుదల చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వాయువుని బయట లోపల ఉందా లేదా?
కాబట్టి ఈ శరీరం ఏమిటయ్యా? ఒక గాలి తిత్తి. ఏం చెప్పారండి? ఒక గాలి తిత్తి. అర్థమైందా? రెండో లెవెల్ ఏం చెప్పారు? ఒక నిప్పుల కొలిమి. లోపల బయట నిప్పుంటే ఏమంటారండి? ఎండ మండిపోతుంది. నిప్పుల కొలిమి అది ఎంత ప్రమాదం. లోపల కూడా వచ్చేసింది, మండిపోతున్నా. మరి ఇప్పుడు మన శరీరం రోజు మండిపోతుందా మండిపోవట్లేదా? ప్రతి కణము మండిపోతుందరా నాయన. ఆక్సిడేషన్ అనే ప్రక్రియలో నష్టమైపోతున్నాయి. 7వ భాగం ఎప్పుడూ నష్టమైపోతుంది. నిప్పుల కొలిమి, గాలి తిత్తి. ఇంకేంటండి? మన శరీరంలో 70% నీరే. 70% పోస్తుండాలి దానికి. పొద్దున్న లేని రాత్రి వరకు ఏం చేస్తున్నాం? పోయి నీళ్ళు పోస్తుండాల్సి. ఎంత పని చేస్తే, ఎంత మాట్లాడితే, ఎంత పనులు చేసే కొద్దీ ఏం చేయమంటుంది? డిహైడ్రేట్ అయిపోతే నువ్వు. డిహైడ్రేట్ అయిపోతే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి కూడా హాస్పిటల్ పట్టుకెళ్ళి వాడు కూడా సరైన పెడతాడు. డైరెక్ట్గా ఇప్పుడు మనం తాగితే మళ్ళా సప్లై అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది. ఆయన ఏం చేసేటప్పుడు నీళ్లు డైరెక్ట్గా రక్తంలోకి పెట్టేసాడు. హైడ్రేట్ చేస్తున్నాడు. మరి ఈ శరీరం ఏమిటండి? నీటి కుండ. ఈ శరీరం ఏంటండి? నీటి కుండ. రెండో లక్షణం ఏంటి? నిప్పుల కొలిమి. మూడో లక్షణం ఏంటి? గాలి తిత్తి. ఏమండి, ఇవన్నీ పని చేయాలంటే ఒక అస్థి పంజరం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఇంతకీ నేనెవరు అంటే అస్థి పంజరం అని చెప్తావా? ఎముకల గూడు. ఏమిటండి ఇది? ఎముకల గూడు. ఓ ఇల్లు కట్టుకున్నావు ఎముకలతో. మన ఇల్లు ఎలా కట్టుకున్నావు? ఏదో సిమెంట్, రాయి, ఇటుకలతో కట్టుకున్నాం, అంతేనా? కంకర, ఇనుము ఇలా కట్టుకున్నావు. దీంతో మనం కూడా ఇల్లు కట్టుకున్నామట. దేంతో కట్టుకున్నాం? పంచభూతాలతో. ఎముకల గూడు, నీటి కుండ, నిప్పుల కొలిమి, గాలి తిత్తి. ఇంతేనాయా నువ్వు? ఒప్పుకుంటావా ఒప్పుకోవాలి? ఎవరైనా అహంకరించగలిగే అవకాశం లేదు. నేనే గొప్ప అనగలిగే అవకాశం, నేనే కింగ్. మన ఇంటికి వెళ్ళగానే ఏమంటాడు? ఎంత కష్టపడి అక్కడికే పోతున్నా, సాయంత్రం దాకా నేర్చుకున్న సమాచారాన్ని గొడవేమిటి? ఓ బాగా పోతే చాలా అక్కడ గొప్ప పని చేసి వచ్చా. అంతేనా కాదా? ఏమైంది అక్కడ ఇప్పుడు? అహంకారం. ఆ అహంకారమే ఆకాశం. ఆ అహంకార తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం వల్ల వచ్చింది. నేననే అహంకారం కర్త ఆకాశం వల్ల వచ్చింది. ఎన్నింటికి అంటున్నామండి నేనని? పొద్దున్న నిద్ర లేచాడండి. ఎవరు లేచారు? ఎవరు నిద్రపోయారండి? పోయినవాడు వీడే, పుడుతున్నవాడు కూడా వీడే. పుడుతున్నవాడెవడో వాడే పోతాడు కూడా. పుడుతున్నవాడెవడు? అహంకారం. పోయేవాడెవడు? వాడు కూడా అహంకారం రానాయి. కాబట్టి ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. బాగా అర్థమైనా? 8. ఈ 8 ఉన్నాయా లేవా? ఏ దృష్టితో చూడమంటున్నాడు? పరమాత్మ దృష్టితో చూడరా నాయన. శరీరం నేననే దృష్టితో చూసావా? ఈ 8 ఉన్నట్టే కనబడు. ఇదేనా కాదు? అదే పరమాత్మ దృష్టితో చూస్తే అంటే ఏమిటండి? మాకు అర్థమయ్యేది చెప్పొచ్చు కదా. సూర్యస్థానం నుంచి చూడవయ్యా. కాసేపు నువ్వు భూమి మీద లేవు, ఎక్కడి నుంచి చూడాలి ఇప్పుడు? సూర్యస్థానంలోంచి చూడు. ఎవరండి? విజయలక్ష్మి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడిగాం, ఉన్నారా అక్కడ? ఎముకల గూడు ఉందే, నిప్పుల కొలిమి ఉందే, నీటి కొండ ఉందే, గాలి ఉందే. ఖం నేననే కర్త ఉన్నాడా? అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడి నుంచి చూడాలట, ఇక్కడి నుంచి చూడకూడదు. అక్కడి నుంచి చూడాలట. అప్పుడు ఏమైపోయింది? ఉన్నదని చెప్పాలా లేదని చెప్పాలా? లేనివి. సూర్యుడి మీదకి వెళ్ళి ఏమండి మా గోదావరి నది ఎంత ప్రఖ్యాతమైందో మీకు తెలుసా అని అడిగామనుకోండి, ఏమంటాడు ఆయన? అసలు సూర్యుడి దగ్గరికి వెళితే 13 మిలియన్ల భూములు పడతాయి. అందులో మన భూమి ఎంత ఉందో బాగా విశాలమైంది అనుకుంటున్నాం కదా. ఈ విశాలమైనటువంటి భూమి 13 మిలియన్ల భూములు పట్టేటంత సైజులో ఉన్నాడు సూర్యుడు. ఇప్పుడు ఎంత అండి మన భూమి? అక్కడికి వెళ్ళి చూస్తే ఓ ఆవగిందంతా. ఈ ఆవగిందంత భూమి మీద మళ్ళా మనం ఎంత?
సూర్యుడి దగ్గర నుంచి చూస్తే మనం ఏమంటున్నామండి, నేను చేసిన పని ఎంత విశేషం నీకు తెలియడం లేదు తెలుసా, నువ్వే లేనివాడు రా బాబు అంటూ ఉంటే మళ్ళీ నేను చేసిన పని విశేషం అంటావేమిటి? అర్థమవుతామా? బుర్రదానికేమన్నా ఇప్పుడు నేను చేయొద్దంటారండి? చెయ్యి, కానీ ఎలా చెయ్యాలి? పరమాత్మ భావంలో ఉండి అకర్తగా చెయ్యి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాత్రధారిగా ఉండమాక. ఎలా ఉండాలి? సూత్రధారిగా ఉండు. తర్వాత చదువు. ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేనం ధార్యతే జగత్. తాత్పర్యం: అర్జున, అష్టవిధమైన ప్రకృతిని అపరం, నికృష్టం అని గ్రహించు. ఎందుకంటే ఇది జడము, పదార్థము అయి ఉంది. దీనికంటే వేరైన నా పరా ప్రకృతి శ్రేష్టమైన చేతనారూపము జీవస్వరూపంగా ప్రకాశిస్తోంది. జగత్తులో అంతః ప్రవిష్టమైన ఈ జీవభూతమైన ప్రకృతియే జగత్తును ధరిస్తోంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో సగం మాట్లాడుకున్నాం లేదా? ఈ సృష్టి రెండుగా కనపడుతుందట. ఒకటేమిటి? చేతనం. రెండోది ఏమిటి? అచేతనం. దీన్ని ఏమంటారండి? చేతన విమర్శ. దీన్ని ఏమంటారండి? చేతన విమర్శ. మొదటి విమర్శ ప్రవేశపెడుతున్నాడు జ్ఞానయోగంలో. నాయన, నువ్వేం విమర్శ చేయాలి? జడ చేతన విమర్శ చేయాలి, చేతన అచేతన విమర్శ చేయాలి. రెండూ నేనే. చేతనము నేనే, అచేతనం కూడా నేనే. కానీ నీకేం తోస్తోంది? నీకు అలా తోచడం లేదే. ఏదో ఒకటే తోస్తోంది. ఒకటి దోసే రెండోది తోచడం లేదు. రెండూ నేనే అనగలిగిన వాడే పరమాత్మ అవుతాడు. ఏమండి, అజ్ఞానులు కూడా పరమాత్మేనా? ఆ పరమాత్మే. జ్ఞానులు కూడా పరమాత్మేనా? ఆ పరమాత్మ. అది ఎలాగండి? ఇప్పుడే పుట్టిన పిల్లవాడు అజ్ఞాన జ్ఞాన అజ్ఞాన జ్ఞాన అజ్ఞాన జ్ఞాన ఎందుకని వాడు జ్ఞాని? హాయిగా తనలో తానున్నాడు. వాడికి ప్రపంచంలో ఏమైపోయినా ఏం సంబంధం. సందు చివరి వాడేమయ్యాడు? ఉండేవాడికి ఏమన్నా? 2 సందులు అవతల వాడు అమెరికా నుంచి వచ్చాడా లేదా? మా ఊళ్ళో దొంగలు పడ్డారట, మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ఉండేవాడికి ఏమైనా? ఎందుకని? సదా బ్రహ్మణీయేనమంతః, తనలో తానున్నాడు. అందువల్ల వాడు జ్ఞాని. వ్యవహార జ్ఞానం దృష్ట్యా చూసామన్నాం. వాడికి ఏం తెలుసండి బాబు? ఉప్ప నిప్ప, వాడికి ఏం తెలుసు? కాబట్టి స్వరూప జ్ఞాన నిష్ఠుడు ఎలా ఉంటాడు? బాలోన్మత్త పిశాచవత్. బ్రహ్మనిష్ఠుడు ఎలా ఉంటాడు? బాలోన్మత్త పిశాచవత్. వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఉప్ప నిప్ప అని అడగకూడదు. అడిగితే వాడు ఏమంటాడు? అదంతా మాయా సముద్భవం, అదంతా అపరా ప్రకృతి, అచేతనం, జడ ప్రకృతి. రెండో ప్రకృతి ఉంది, జీవ ప్రకృతి. ఉందా లేదా? తెలుసుకునేవాడు, మనలో తెలుసుకునేవాడు ఉన్నాడా లేదా? వాడెవడు? జీవుడు. ప్రతిదీ తెలుసుకుంటున్నాడు వాడు. ఈ తెలుసుకునేవాడు, గుర్తించేవాడెవడో వాడే జీవము. మరి అంతటా ఉన్నాడా లేడా? అన్నిటా ఉన్నాడా లేడా? ఏమండి, ఇంతకీ బ్రెయిన్ కాళ్ళల్లో ఉంటుందా, మెదడులో, శిరస్సులో ఉంటుందా? బ్రెయిన్ ఎక్కడ ఉంటుందండి? బ్రెయిన్ అంటే ఏమిటి? నాట్ అన్ ఆర్గాన్, అవయవం కాదు. అడుగుతాను ఇప్పుడు. కాళ్ళకు కళ్ళు ఉండాలా, కళ్ళకు కాళ్ళు ఉండాలా? ఏమండి, ఏది కరెక్ట్ అంటారు? కళ్ళకు కాళ్ళు ఉండాలా, కళ్ళకి కాళ్ళు ఉండాలా, కాళ్ళకు కళ్ళు ఉండాలా? నడిచేటప్పుడు మన కాళ్ళ కళ్ళు ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? ఎక్కడ అడుగు వేస్తున్నామో మనకే తెలియదు, ప్రమాదం వస్తుంది, పడిపోతాడు, అడుగుకి పడిపోతాడు వాడు. కాబట్టి కాళ్ళకు కళ్ళు ఉన్నాయా లేదా? విచక్షణ జ్ఞానం అని అర్థం. బ్రెయిన్ అంటే అర్థం ఏంటి?
విచక్షణాజ్ఞానం. నీ శరీరం అంతా బుద్ధి వ్యాపించి ఉంది, ప్రతి కణంలో బుద్ధి వ్యాపించి ఉంది. కేవలం బ్రెయిన్లోనే ఉందనుకున్నట్ట పదార్థవాది. పదార్థవాది ఏమన్నాడు? వేరే ఒట్టి బ్రెయిన్లోనే ఉందిరా నాయన బుద్ధి, బ్రెయిన్ పని చేయకపోతే ఏం లాభం లేదు. అది పదార్థ లక్షణం. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ప్రతి జీన్లో కూడా మెమరీ ఉంది. ప్రతి కణం కాదు, ప్రతి జీన్లో కూడా ఉంది. ఇంకా అవతలకి వెళ్ళిపోయాం. ప్రతి జీన్లో కూడా బ్లాక్ మ్యాటర్ ఉంది, కృష్ణ బలం ఉంది, కృష్ణ శక్తి ఉంది, కృష్ణ పదార్థం ఉంది. నానో లెవెల్కి వెళ్ళిపోయాం. నానో అంటే ఎంత తెలుసా మీకు? 1/1000 భాగాలు చేసి చూసామట. 1,00,000 భాగాలు చేసి చూస్తే అంతటా బ్లాక్ మ్యాటరే కనబడు. ఇందాక మనం మన గురించి ఏం చెప్పుకున్నాం? ఎముకల గూడు, నిప్పుల కొలిమి, నీళ్ల కుండ, గాలి తిత్తి, ఇంకోటి ఏంటంటే చివరిది ఆకాశం, సున్నా. ఇవేమి లేవు. ఆకాశం అంటే ఏంటి? ఇవేమి లేవు అని అనుకున్నాం కదా. ఆయన ఏమంటున్నాడంటే, లేదయ్యా ఉన్నదంతా కృష్ణ పదార్థమే. ఇదంతా కనబడాల మాకు. ఎక్కడి నుంచి చూస్తే ప్రతి కణాన్ని 1,00,000 వంతుకు విభజించి చూశాడు. చూస్తే అంతటా కృష్ణ పదార్థమే. ఇప్పుడు మనం అందరం అద్దం ముందు నిలబడి చూసుకుని మనల్ని మనం ఏమనుకున్నామండి? బాగా అందంగా ఉన్నాను, బాగా తెల్లగా ఉన్నాను, పౌడర్ కొడితే ఇంకా తెల్లగా ఉంటాను. ఏ స్థాయిలో ఆలోచించాం? అపరాప్రకృత, పరాప్రకృత? అయ్యో, చేతనమా అచేతనమా? జడం ప్రధానమా చైతన్యం ప్రధానమా? ఎక్కడో పోయి ఏది ప్రధానమో అది అప్రధానం అయిపోయింది, ఏది అప్రధానమో అది ప్రధానం. మాయ అంటే అర్థం ఇదే. ఏడు మాయా? దాని ప్రభావం నీ మీద పనిచేయగానే ఏది అప్రధానమో అది ప్రధానం అయిపోతుంది, ఏది ప్రధానమో అది అప్రధానం. ఇంతకీ మనం అందరం పెళ్లి చేసుకున్న వాళ్ళే కనబడుతున్నారు ఇక్కడ. ఎవరు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఒక్కతే కనబడుతుంది, అనుష వర్మ ఒకటే కనబడుతుంది. వర నిర్ణయం, వధువు నిర్ణయం చేసేటప్పుడు ఇష్టాయిష్టాలతోనే చేస్తామా లేదా? అడుగుతామా లేదా? అమ్మా ఏమ్మా మీకు అబ్బాయి ఇష్టమేనా? ఏం బాబు నీకు ఆవిడ ఇష్టమేనా అని అడిగామా లేదా? ఆ ఇష్టమే అన్నాకే చేశారా లేదా? 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడిగేవాళ్ళని ఏమంటారు? నేను అదంత దూరం చెప్పలేదు. 12 ఏళ్ళు అయిన తర్వాత, పుష్కరం అయిన తర్వాత అడిగామంటే అదే ప్రశ్న. ఏం చెప్తారు సమాధానం? ఏదో కర్మవశాత్ అలా జరిగిపోయిందండి. 12 ఏళ్ళకి ఏం చెప్పాడు? ఏదో కర్మవశాత్ అలా జరిగిపోయింది, ఏం చేస్తాం అన్నాడు. 24 ఏళ్ళకి అడిగామండి అదే ప్రశ్న. అప్పుడేమంటాడు? పెళ్ళైన 24 ఏళ్ళకి అడిగాడు. అప్పుడేం చెప్తారు సమాధానం? ఈశ్వరానుగ్రహం అండి అని చెప్తారు. రెండవ పుష్కరం అయ్యేటప్పటికి తెలివి వస్తుంది. మొదటి పుష్కరంలో రాదండి. అందుకే రెండవ పుష్కరం అయిన తర్వాతే మీకు షష్ఠి పూర్తి అనే వ్యవహారం వస్తుంది. ముందే ఎందుకు పెట్టచ్చుగా? 60 ఏళ్ళకి పెట్టిందని కాదు అర్థం. అది రెండవ పుష్కరం తర్వాత తెలుస్తుంది ఈశ్వరానుగ్రహం అనేది. అప్పుడు ఏమైపోయాడు? కర్మవశాత్ అనలా ఇక ఈశ్వరానుగ్రహం. మూడవ పుష్కరం దాటింది. 3, 12, 36 ఏళ్ళు పూర్తి అయిపోయింది గృహస్థ జీవనం. ఇప్పుడు అడిగాం ఏమండి ఏమంటారు ఇప్పుడు? అప్పుడేమన్నాడు? ఇక్కడ ఉన్నారు కొంతమంది, అందుకని అడుగుతున్నాం. వివాహం అయిన 36 ఏళ్ల తర్వాత అదే ప్రశ్న అడిగాం. ఏమండి వరుడు గారు, వధువు గారి సంగతి ఏమిటి? ఏమండి వధువు గారు, ఆ వరుడు గారి సంగతి ఏమిటి అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? బింబ ప్రతిబింబ భావేన. 36 ఏళ్ల తర్వాత ఈ వివేకం వచ్చిందట. అయ్యా ఆవిడ బింబమైతే నేను ప్రతిబింబం, నేను బింబమైతే ఆవిడ ప్రతిబింబం. అప్పటికి ఎన్నేళ్ళు వచ్చేస్తాయండి? 36 అంటే 36 + 20 ఏది 24, 60 వచ్చేస్తాయి. షష్ఠి పూర్తి ఎందుకు చేశారయ్యా? వాడు బింబ ప్రతిబింబ భావానికి చేరుకున్నాడని చెప్పడం. సనాతన ధర్మం ఎంత బలమైందో దీన్ని బట్టి అర్థం చేసుకో. ఏది వృధాగా పెట్టలేదండి.
చాలా జాగ్రత్తగా పెట్టారు. మనం 60 ఏళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది కనబడతారండి. మీరు మీ 51%తో ఎలా ఉండాలి? బింబ ప్రతిబింబ భావేన. అప్పుడు మీ జీవితం సాఫల్యం. ఇట్లా ఈ 12 మీద ఎంతైనా చెప్పచ్చు. కానీ ఇదంతా చేతనమా అచేతనమా? జీవ ప్రకృత జడ ప్రకృత? జీవము పరమాత్మే, జడము కూడా పరమాత్మే. ఇదొక్కటే అంటే కుదరదు. అందుకని ఆయన ఏమంటున్నాడు? అపరేయమితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ప్రతిబింబం కూడా పరమాత్మే, బింబం కూడా పరమాత్మే. ఒట్టి బింబం మాత్రమే పరమాత్మ కాదు. అర్థమైందండి? బింబ ప్రతిబింబాలు 2, జడచేతనములు 2, చేతనాచేతనములు 2, జీవ ప్రకృతి జడ ప్రకృతి 2 కూడా నా యొక్క ప్రకటనయే. అది ప్రకటించబడుతుంది నా ద్వారా. ఆధారం ఎవరు? ఆధేయం ఎవరు? అవి 2 ఆధేయం. ఆధారం పరమాత్మ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. లంచ్ బ్రేక్ 1 గంట అయిందండి. ఇప్పుడు 1:45కి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదలుపెట్టడానికి ఒక పావు గంట పడుతుంది కాబట్టి 2:00కల్లా పాఠం ప్రారంభించాలి. లేకపోతే ఇవాళకి మీకు జ్ఞాన విజ్ఞాన యోగం అవదు. గంటకి 5 శ్లోకాలు అవుతాయండి, అంతకుమించి అవవు.